సంగచ్చత్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే భుంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. ఋషిపీఠం సంస్కృతి పాఠశాలల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మనం నిర్వహించుకుంటున్నటువంటి ఈ ఎడ్యుకేషనల్ సెమినార్ అనుకోవచ్చు. దీనికి ముందుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నాం. నిజానికి ఒకానొక కష్టకాలం నడుస్తోంది దేశానికి, మనందరికీ. మన మిత్రులు, మన దగ్గర వారు అందరూ ఉన్నారు. ఎవరికి ఎప్పుడు ఏ వార్త చేరుతుందో అన్నటువంటి ఒక కంగారు ఉంది. అయితే దీనికి సంబంధించిన అనేక వార్తలు బయట నుంచి కూడా తెలుస్తున్నాయి. సోషల్ మీడియాలో అదే వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఓవర్సీ చూస్తూ ఉంటారు. అయితే ఉన్న యాక్టివిటీస్ లో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి యాక్టివిటీ ఏంటంటే ఋషిపీఠం అనేటువంటి, భారతీయ ఋషిపీఠం అనేటువంటి పేరుతోటి ఒక అందమైనటువంటి మాసపత్రిక క్రమం తప్పకుండా కొన్ని దశాబ్దాల నుంచి అలా వెలువడుతుంది. దానిలో ఏంటంటే ముఖ్యంగా మన సంప్రదాయ పరిరక్షణకి ఎటువంటి ఆలోచనలు అవసరమో అటువంటి ఆలోచనలు రేకెత్తించేలాంటి కథలు, వ్యాసాలు, వార్తలతోటి ఆ పత్రిక నడపడం అనేది ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం. రెండవది ఏంటంటే హిందూ ధర్మ పరిరక్షణ కోసం భారతీయమైనటువంటి సనాతన విలువలు మార్గదర్శకంగా ఉండేటువంటి ఒక విద్యా సంస్థగా ఉండాలి అని చెప్పి మన స్థానిక కొంతమూరులో శ్రీ వల్లభ గణపతి మందిరం అనేటువంటి ఒక మందిరం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ చాలా క్రమం తప్పకుండా ఆధ్యాత్మికమైన ఉపన్యాసాలే కాకుండా దేశక్షేమం కోసం, లోక కళ్యాణం కోసం నిత్యము హోమాలు జరపడం, యాగాలు చేయడం, సర్వమానవ శ్రేయస్సుని కోరుతూ ఉండేటువంటి వ్యవహారం అక్కడ జరుగుతూ ఉంటుంది. అక్కడ విచిత్రం ఏమిటంటే చాలా తక్కువ మందిరాల్లో మనకి పేరు గోత్రం లేకుండా ఉండేటువంటి ఉంటాయి. ఇక్కడ కూడా అదేటువంటి పద్ధతి. వెళ్ళి సమస్త జనులు సుఖంగా ఉండాలి అని కోరుకుంటే ఆ సమస్త జనుల్లో నువ్వు కూడా ఒకడివి కాబట్టి ఆటోమేటిక్గా నీ సుఖం కూడా అందులోనే ఉంటుంది అనేటువంటి ఆలోచనతో అక్కడ పేరు గోత్రాలతో పూజలు చేయడం, అభిషేకాలు చేయడం, హోమాలు చేయడం ఏమి ఎవరు పేరు చెప్పడానికి లేదు, ఎవరు గోత్రం చెప్పడానికి లేదు. అంతా కూడా విశ్వ కళ్యాణం, లోక కళ్యాణం అనేటువంటి సంకల్పమే. అదొక చాలా అందమైనటువంటి ఆలోచనతోటి సాగుతున్నటువంటి వ్యవహారం. ఇంకా తర్వాత ఋషిపీఠం ద్వారా బోళ్ళంతా గోసేవ జరుగుతూ ఉన్నది. రాజమహేంద్రవరంలోనే కాదు, అనేక చోట్ల గోశాలలన్నిటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి విరాళాలు ఇవ్వడం, వాటిని జరగడం జరుగుతుంది. ఇది కాకుండా ప్రతి ఏటా కూడా వేద శాస్త్రాలు చదివినటువంటి కళలలో నిష్ణాతులైనటువంటి పెద్దలు ఒకరికి మనం చిన్న పురస్కారం ఇచ్చి మనని మనం సత్కరించుకుంటూ ఉండేటువంటి కార్యక్రమం ఒకటి జరుగుతుంది. ఆత్మీయమైనటువంటి పురస్కారం అది. ఆ తర్వాత విద్యార్థులకి ఉపకార వేతనాలు, రిజర్వింగ్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్, వాళ్ళ యొక్క జాతి, కుల, మత వివక్ష ఏమీ లేకుండా ఎవరైనా సరే బాగా చదువుకునేటువంటి విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఉపకార వేతనాలు లేదా స్కాలర్షిప్ ఇవ్వడం అనేది ప్రతి ఏటా జరుగుతున్నటువంటి వ్యవహారం. అయితే ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆధ్యాత్మిక విలువల మీద నిలబడినటువంటి సమాజం ఏదైతే ఉందో అదే ధైర్యంగా ఉండగలుగుతుంది, ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. అంతేగాని అసలు ఆస్తికత్వం లేనటువంటి సమాజం చాలా విచిత్రమైనటువంటి ఆలోచనలు చేస్తూ పరహింసని కోరేటువంటి సమాజంలో తయారవుతుంది అని మనకి ఎన్నో యుగాల నుంచి చరిత్ర కూడా చెప్తూ ఉన్నది. సో ఇప్పుడు ఈ చేస్తున్న కార్యక్రమాలన్నిటికీ కూడా పునాది ఏమిటి అంటే అది జరగాలి, అటువంటి వ్యవహారం ఒకటి జరగాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి ఆలోచన. ఇందులో మరొక భాగంగా ఏం జరుగుతుందంటే గత కొద్ది సంవత్సరాలుగా సంస్కృతి అనేటువంటి పేరుతోటి కొన్ని పాఠశాలలు నిర్వహించడం జరుగుతుంది. పూర్తిగా ఐచ్ఛికంగా పనిచేసేటువంటి ఉపాధ్యాయులతోటి మామూలుగా వాళ్ళు చదివేటువంటి తరగతులు, క్లాసులు ఉండగా దానికి ప్యారలల్ గా సనాతన ధర్మం పట్ల వాళ్ళకి ఒక రకమైనటువంటి అవగాహన కల్పిస్తూ వాళ్ళకి దాని మీద ఒకమైనటువంటి ఇంట్రెస్ట్ కలిగేలాగా చిన్న చిన్న కథలతో, పురాణాలతో, నీతి వాక్యాలతో
మనకి పెద్దలు అందించినటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి విద్యని వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమం ఒకటి జరుగుతోంది. ఇవి రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్రేతరంగా కూడా అనేకమైనటువంటి శాఖలుగా అది బహుముఖంగా విస్తరించి వందల కొద్ది విద్యార్థులు వాటిల్లో శిక్షణ పొందుతూ ఉన్నారు. వీళ్ళందరినీ మనకి శివానందమూర్తి గారు ఎప్పుడు చెప్తూ ఉండారు, మనందరం మంచి వాళ్ళమే, కానీ మంచి పౌరులమా కాదా అని అస్తమానం ఆలోచించుకుంటూ ఉన్నారు. మంచి వాళ్ళగా ఉన్నంత మాత్రం సరిపోదు, యూ మస్ట్ బి ఏ గుడ్ సిటిజన్ ఆల్సో. మంచి పౌరులు తయారు చేసేటువంటి, సంస్కారం ఉన్నటువంటి పౌరులు తయారు చేసేటువంటి క్రమంలో భాగంగా ఈ సంస్కృతి పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. ఈ సమస్తమైనటువంటి సంస్కృతి పాఠశాలల యొక్క భారాన్ని తలనెత్తి మీద పెట్టుకుని వాటన్నిటినీ కూడా చూస్తున్నటువంటి ఆవిడ మనకి ఎరగవరపు పద్మావతి గారు. ఆవిడకి చేతులెత్తి ఋషిపీఠం తరఫున, సంస్కృతి పాఠశాలల తరఫున ముందుగా నమస్కారం చేస్తున్నారు. ఇవాళ ఈ కార్యక్రమం ఇలా జరగాలి అని మొట్టమొదటిగా ప్రేరణ కలిగింది కూడా ఆవిడకి. ఆ ప్రేరణతోటి ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. అదృష్టవశాత్తు పెద్దలు అప్పాజీ కొత్తపల్లి అప్పాజీ గారు వారి యొక్క సమయాన్ని, వారి యొక్క టెక్నికల్ నౌహోని కూడా కొంత దీనికి సహాయం చేసి ఇది అందరికీ అందేటువంటి కార్యక్రమంగా చేశారు. సరే, ఈ కలకాలం ఉండదు, కరోనా కలకాలం, ఇది దాని యొక్క వారు పెట్టుకున్నటువంటి ఒక హెడ్డింగ్. అంటే కరోనా కాలంలో ఇది కలకాలం ఉండదు అనేటువంటి మాట మాటికి మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎంతటి కష్టమైనా సరే ఇది ఇవాళ రేపట్లో అయిపోతుంది అంటే భరించడం అది కష్టం కాదు, జీవితాంతం ఉండిపోయే కష్టం అని మనకి ఎప్పుడైతే మనం అనిపించుకుంటుందో ఉన్నామో అది భరించడం కష్టం. కాబట్టి ఇది కలకాలం ఉండదు అనేటువంటి మాట చెప్పడం కోసం, మనసుకి ధైర్యం అవ్వడం కోసం మనకి అలా ఆప్తులు పెద్దలు అయినటువంటి డాక్టర్ కర్రి రామారెడ్డి గారు మనమే దయతోటి ఈ రోజు మనతో కాస్త ఒక అరగంట 40 నిమిషాల పాటు టైం స్పెండ్ చేయడానికి ఒప్పుకున్నారు. మామూలుగా డాక్టర్ సలహా కావాలంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, లాయర్ సలహా కావాలంటే ఒక లాయర్ దగ్గరికి వెళ్తాం, లేదా ఎకనామిక్స్ గురించి ఏమైనా కావాల్సి ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తాం, లేదా ఈ కంటెంపరీ వరల్డ్ లో ఏం జరుగుతుందో చూడాలంటే ఒక జర్నలిస్ట్ దగ్గరికి వెళ్తాం. అలాగా సుమారు 10-15 మంది ఒకే ఆకారాన్ని ధరించి మన ముందుకు వచ్చి మాట్లాడితే వారికి ఉన్నటువంటి అనుభవం ఎలా ఉంటుంది, వారు మాట్లాడేటువంటి విషయం ఎలా ఉంటుందో చూడాలి అంటే రామారెడ్డి గారి వ్యవహారం చూడాలి. ఒకటి, ఆయన అత్యద్భుతమైనటువంటి మానసిక వైద్యుడిగా పేరు తెచ్చుకుని అది జరుగుతూ ఉన్నది. అది మెయిన్. దానికి ప్యారలల్ గా జరుగుతున్నవి ఏమిటంటే, చాలా మంది కొంతమంది తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన ఒక లాయర్, ఆయన ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్, ఆయన ఒక జర్నలిస్ట్, ఆయన ఒక కార్టూనిస్ట్, ఆయన ఒక కాలమ్నిస్ట్, ఆయన అలాగే సంగీతంలో కూడా తమ దీన్ని చూసినటువంటి వారు. ఆయన ఒక కంప్యూటర్ ఇంజనీర్, అది అఫీషియల్లీ క్వాలిఫైడ్. అంటే సుమారు లెక్క పెడితే కనీసం 28-29 దాకా డిగ్రీలు అనేకమైనటువంటి డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఒకే మనిషికి ఉండడం ఆయన యొక్క బహుముఖీన వ్యక్తిత్వాన్ని చెప్పడమే కాకుండా, అలాంటి వారితో సహవాసం వల్ల, వారి మాటలు వినడం వల్ల మనకి ఎన్ని కోణాల్లో ఒక విషయం గురించి మనకి తెలుస్తుందో అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఆయన మాటలు వింటున్నాం. అటువంటి వారికి నేను స్వాగతం చెప్తూ ఉన్నాను. ముఖ్యంగా చెప్పవలసింది, ఆయన రాష్ట్రపతి చేత బీసీ రాయ్ అవార్డుని వైద్యులకు ఇచ్చేటువంటి అత్యధిక అవార్డు. మామూలు పౌరులకు ఇచ్చే భారతరత్న ఎలాంటిదో వైద్యులకు ఇచ్చేటువంటిది బీసీ రాయ్ అవార్డుని ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక అవార్డు. దాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నటువంటి వ్యక్తి. వారికి నేను చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను, వారి సమయాన్ని మనకి ఇవ్వడానికి ఒప్పుకున్నాను. మానసికంగా మనం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వైద్యపరంగా కూడా కొన్ని విషయాలు మనం కరోనా గురించి తెలుసుకోవాలి, కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాలి, మనకు ఉన్నటువంటి సామాన్యంగా వచ్చేటువంటి అనుమానాలను కూడా నివృత్తి చేసుకోవాలి అనే ఉద్దేశంతో మనకి స్థానికంగా ఉన్నటువంటి రామ్దాస్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ శేషాద్రి రెడ్డి గారు, ఈయన జనరల్ మెడిసిన్, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్, వారిని కూడా మనం అడగడం జరిగింది. వారు కూడా తన యొక్క అనుభవాల్ని రంగరించి మనకి వైద్యపరంగా కొన్ని సూచనలు అవి చేయడానికి ఒప్పుకున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే, ఒకటి, కేవలము ఆధ్యాత్మికత మాత్రమే చాలదు, కేవలం భగవంతుడి దయ ఉంటే చాలదు. మనం మాస్క్ కట్టుకోకుండా, సామాజిక దూరం పాటించకుండా, కరోనాకు సంబంధించినటువంటి కోవిడ్ బిహేవియర్ ని మనం అవలంబించకుండా ఉంటే మనకేం పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు అనేటువంటి వ్యవహారం కాదు.
సాక్షాత్గా భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్టు మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి, మానసికంగా ధైర్యంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ 2 రకాల మన కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. తర్వాత అనేక మందికి అనేక సందేహాలు ఉన్నాయి, వాటి యొక్క నివృత్తి కూడా ఇవాళ కొంత చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఇక్కడ కూర్చోవడం జరిగింది. కాబట్టి అధ్యక్షుడిగా నేను 3 నిమిషాలు తీసుకుంటానని చెప్పాను. కానీ రామారెడ్డి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు 3 నిమిషాలు అంటే దానికి అది 3 సెకండ్లతో అది దానివల్ల. కాబట్టి నేను ఒకవేళ నేను తీసుకోవాల్సిన సమయానికి 2-3 నిమిషాలు ఎక్కువ తీసుకుంటే కనుక నన్ను క్షమింతురు గాక పెద్దలందరూ. ముందు డాక్టర్ రెడ్డి గారు వచ్చారండి, వారికి కూడా స్వాగతం చెప్తాం. అని కూడా ఒకసారి రామారెడ్డి గారిని వారి యొక్క అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. శేషాద్రి రెడ్డి గారికి కూడా స్వాగతం. ఒక చిన్న అంటే అందరికీ ఒక చిన్న గమనిక ఏంటంటే, ముందు ఇది 2 భాగాల్లో ఉంటుంది. ముందు డాక్టర్ రామారెడ్డి గారు మాట్లాడతారు, వారి తర్వాత డాక్టర్ శేషాద్రి రెడ్డి గారు వారి ప్రజెంటేషన్ ఉంటుంది. మా మానసికమైనటువంటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటికి సంబంధించి రామారెడ్డి గారికి, వైద్యపరమైనటువంటి సలహాలు వాటికి సంబంధించిన విషయాన్ని శేషాద్రి రెడ్డి గారు డీల్ చేస్తారు. అయిపోయిన తర్వాత మన క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా ఉంది. మనకు ఆల్రెడీ కొన్ని ప్రశ్నలు వచ్చున్నాయి. మీలో ఇంకెవరన్నా ప్రశ్నలు అడగదలుచుకుంటే నాకు చాట్ బాక్స్ లో పెట్టచ్చు, నేను వాటిని నోట్ చేసుకుంటాను, వచ్చి డాక్టర్ని అడుగుదాము, అవి కూడా తెలుసుకోవడంతో చేస్తున్నాం. ఇప్పుడు నవ్వు ఓవర్ టు డాక్టర్ రామారెడ్డి. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వారి యొక్క ఆశీస్సులతో మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. వారి పాదపద్మాలకు నమస్కారం. అలాగే నారాయణరావు గారు వయసులో చిన్నవారు కానీ విజ్ఞానంలో చాలా పెద్దవారు, అధ్యక్ష స్థానంలో ఉన్నారు, నా గురించి భూతత్వంలో చూపించారు, వారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి రూపకల్పన జరిపినటువంటి అప్పాజీ గారు, పద్మావతి గారు, ఇరగవారు పద్మావతి గారు, అలాగే ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్న వారు, అలాగే డాక్టర్ శేషాద్రి రెడ్డి గారు, అందరికీ కూడా నమస్కారాలు. సరే, టాపిక్ లోకి వచ్చేస్తాను. కరోనా గురించి మాట్లాడుకునేటప్పుడు మానసిక వైద్యుడు మాట్లాడడం ఏమిటి అనేటటువంటిది సందేహంగానే ఉంటుంది. కానీ ఈ మధ్య మీరు చూస్తూనే ఉన్నారు, ఓ టీవీలో కానీ లేకపోతే ఎవరైనా ఉపన్యాసం ఇస్తున్నప్పుడు కానీ మనోధైర్యాన్ని పెంచుకోండి, మనోధైర్యాన్ని పెంచుకోండి అని అనడం అనేటటువంటి. ఈ మనోధైర్యం అనేది ఎక్కడ దొరుకుతుంది అబ్బా? ఏ కొట్లో దొరుకుతుంది? ఎంత కమ్ముతారు? ఈ మనోధైర్యం అనేటటువంటి బ్రహ్మ పదార్థం సంగతి ఏమిటి? అసలు ఇది ఎంత అవసరమా? రెమిడిసివిర్ గొప్పదా, మనోధైర్యం గొప్పదా? ఇలాంటివి మనకు కొంచెం సిల్లి సందేహాలు వచ్చినా రావచ్చు. ఈ మానసిక విషయాల అంశాల గురించి దీనికి దానికి సంబంధం ఏమిటో మనం కొంచెం పరిశీలిద్దాం. కరోనా అన్నది ఒక ఇన్ఫెక్షన్ అయితే జనరల్ గా ప్రపంచానికి వచ్చినటువంటి ఒక విపత్తు, ప్రతి ఇండివిజువల్ కి కూడా వచ్చినటువంటి విపత్తు. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు మనిషి ఏ విధంగా రియాక్ట్ అవుతాడు? ముందు ఏం చేస్తాడంటే డినయల్ అంటే ఏంటంటే, అబ్బేబే ఏదో ఎక్కడో ఏదో చెప్తున్నారు మనకేమిటి అని చెప్పేసేసి ఉష్ట్రపక్షిలాగా ఏదైనా ప్రమాదం వస్తున్నట్టయితే ఉష్ట్రపక్షి ఏం చేస్తుందంటే, అంటే నిజంగా అలా జరుగుదట కానీ మనం చెప్పుకుంటాం, తలకాయనేమో ఇసుకలో పెట్టేసుకుని అబ్బాయి ప్రమాదం ఏం లేదు, అంతా బాగానే ఉంది, హ్యాపీ అని చెప్పేసేసి. ఇలాంటి డినయల్ అనేటటువంటిది విపత్తు విషయంలో చేస్తుంటుంటారు. అంటే మొట్టమొదట్లో వచ్చినప్పుడు ఎక్కడో చైనాలో ఏదో వుహాన్ అనే చోట అక్కడ ఏదో గబ్బిలాలు తినే వాళ్ళకి ఏదో వచ్చిందట, మనకెందుకు వస్తుంది? చైనాలోనే కాదట, అది ఇటలీకి కూడా వెళ్ళిందట, అమెరికాకు కూడా వెళ్ళిందట. అవును, ఇటలీ అమెరికా వెళ్తే ఎందుకంటే చైనా వాళ్ళు వెళ్ళి తిరుగుతూ ఉంటారు కాబట్టి మనకెందుకు వస్తుంది? ఇండియా కూడా వచ్చేసిందట. ఢిల్లీలో ఏదో మసీదు పట్టుకొచ్చారట ఎవరో. అవును, ఢిల్లీలో మసీదుకి ఎవరో పట్టుకొచ్చారు, వాళ్ళు అక్కడ మసీదులో ఏదో సఫర్ అవుతారు, మనకెందుకు వస్తుంది? లేదట, విజయవాడ కూడా వచ్చిందట, ఎవరో ఒక ఆయన అక్కడి నుంచి పట్టుకొచ్చాడట. సరే, వాళ్ళలో వాళ్ళు పంచుకుంటారు, మనకేమిట, మన గోదావరి వాళ్ళు మన సుఖం కదా. కానీ తూర్పుగోదావరి జిల్లా నెంబర్ 1 అయిపోయిందట. ఏంటి నిజమా? అప్పటికి డినయల్ నుంచి బయటపడతాం. ఈ డినయల్ మెకానిజం అనేది జనరల్ గానే జరుగుతుంటుంది. ఎల్ఐసి అప్పాజీ గారికి ఇది చాలా అనుభవం. ఎందుకంటే ఏజెంట్లుగా కొత్తగా చేరిన వాళ్ళు గోలెత్తిపోతూ వస్తారు, ఏమిటండి బాబు ఈ పబ్లిక్ రిలేషన్స్ అసలు మెయింటైన్ చేయలేకపోతున్నాం అంటే, వద్దు, సిగ్గు శరం అన్ని వదిలేసేయి, థిక్ స్కిన్డ్ గా తయారైపో, అలా నవ్వుతా దులిపేసుకో అని వాళ్ళకి సలహా ఇస్తారు.
ఏమిటంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఏమంటే కొంచెం ఎల్ఐసి అని ఒకటి ఉంది, ఇలా పాలసీ ఉంది, అది ఇది అంటే ఏంటది అలాంటి అశుభ మాటలు మాట్లాడుకో, మా ఇంట్లో ఎవరికి అలాంటివి రావు. ఇలాగా పోనీ హెల్త్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది క్యాన్సర్లు, హార్ట్ అటాక్లకి ఇలాంటి వాటికి అంటే అలాంటి ఆ మాటలు మాట్లాడతావేంటి? మా ఇంట్లో ఎవరికి క్యాన్సర్ రాదు, మా ఇంట్లో చావులు జరగవు. ఈ డినయల్ అన్నది ప్లే చేయడం అన్నది మనుషులకు ఉండే ఒక ప్రిమిటివ్ అలవాటు. ఈ డినయల్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి యాంగ్జైటీ మొదలవుతుంది. యాంగ్జైటీ ఏమిటి? ఏదో తెలియని ఆందోళన. ఏంటిట అందరికీ వచ్చేస్తుందట, ఏంటి బొమ్మన రాజకుమార్ గారు కూడా వెళ్ళిపోయారా? అదేంటి ఆయన అంతా ఈ కోటీశ్వరుడు కదా, ఆయనకి వైద్యం జరగలేదా? ఇలాగా వరుస పెట్టి అలా చూస్తుంటుంటే బాబు అయితే నాకు వచ్చేస్తుందేమో, ఈ ఆందోళనతో గుండె దడ వచ్చేస్తుంటుంటుంది, చేతులు వణుకుపోతుంటుంటాయి, ఊపిరి కొంచెం ఎక్కువ తీసుకోవడం మొదలెడతాడు, ఆయాస పడుతుంటాడు. అవును ఏదో కొంచెం చేంజెస్ వస్తున్నాయి నాకు, ఏంటి హార్ట్ రేట్ చూసుకున్నట్టయితే 100 కంటే ఎక్కువ కొట్టుకుంటుంది, బహుశా ఇది లక్షణమేమో, ఏంటి ఊపిరి ఎలా తీసుకుంటున్నానేంటి, బహుశా ఊపిరి అందట్లేదేమో అని చెప్పేసి యాంగ్జైటీతో హాస్పిటల్ బయలులో తయారవుతాడు. వెళ్ళి ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు ఏదో చెప్పడం, లేకపోతేనేమో ఊరికి అన్ని సెర్చ్ చేసేసి రకరకాల మందులు మింగడం, ఈ విధంగా కొంతమంది తయారవుతారు. ఈ యాంగ్జైటీ స్టేజ్ నుంచి నెమ్మదిగా ఏదో రోజు అతనికి పాజిటివ్ వచ్చేయడమో, లేకపోతే కుటుంబంలో ఎవరికైనా పాజిటివ్ వచ్చేయడమో, వచ్చేటప్పటికి ఆ యాంగ్జైటీ నుంచి డిప్రెషన్ ఫేజ్లో కొంతమంది మారిపోతారు. ఎలా మారుతారంటే, ఏంటి వచ్చేసిందా పాజిటివే, ఏంటి నన్ను పట్టుకుపోతున్నారు, అయితేనే పట్టుకుపోయి అక్కడ జిఎస్ఎల్ అక్కడ పెట్టేస్తారా, ఫోన్ కూడా పనిచేయట్లేదు, అక్కడ ఎవరు కూడా మాట్లాడడానికి లేదు, ఏమైపోతుంది నాకు, చేరప్పుడే 4 రోజులు అయింది, నాకు ఇంకా ఏం అర్థం కావట్లేదేంటి, ఏంటి నా కళ్ళ ఎదురుకుండానే 2 శవాలు లేచిపోయినాయే. ఈ విధమైనటువంటివి చూస్తూ ఇంకా ఉత్కంఠ తట్టుకోలేక నేను నేను బతికి బయటపడతానా లేదా, ఎప్పుడు బయటపడతాను, అసలు ఏమిటి, ఏం జరుగుతుంది అసలు, ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా దుర్భరంగా ఉంది, నేను భరించలేకపోతున్నాను అనేటటువంటి స్టేజ్లో చివరికి ఏదో రోజు ఇంకా బాబోయ్ పోతే గొడవ వదిలిపోద్ది, తీసుకుని చచ్చిపోయే కంటే ఇదే నయ్యం అని చెప్పేసి ఇంకా ఉత్కంఠ భరించలేక ఆ 4వ అంతస్తు నుంచి దూకేసేవాడు, లేకపోతే ఏంటి మా ఆయన చనిపోయాడు కాబట్టి ఇంకా నాకు ఎలాగో వచ్చేసింది కాబట్టి నేను చనిపోతే గొడవ వదిలిపోతుంది, లేకపోతే వీళ్ళకి ఇక సూసైడ్ ప్యాక్ట్ అనమాట, మన ఇద్దరికి కూడా కరోనా వచ్చింది, అందరూ చచ్చిపోతున్నారు కాబట్టి మనం ఓ పని చేద్దాం, ఏదో ఒకటి మింగేసేసి చచ్చిపోదాం, సుఖంగా ఉంటుంది అని చెప్పి ఈ విధంగా సూసైడల్ టెండెన్సీ కూడా వస్తుంది. ఇలాగే కొంతమందికి దీంతో అసోసియేట్ అయి ఉండేటటువంటి ఫ్యాక్టర్స్ వల్ల, అంటే ఉదాహరణకి ఓసిడీలా తయారవుతారు కొంతమంది. అంటే ఎలాగా, మనం అప్పుడప్పుడు ఏదో కామిక్ చూస్తుంటుంటాం, శానిటైజర్ పట్టుకుని ఫుడ్ మీద జల్లేసుకోవడం, అక్కడ మీద జల్లేసుకోవడం, ఇక్కడ జల్లేసుకోవడం, ఇలాగా చాలా విచిత్రాలు చేసేటటువంటిది. అలాగే ఇంకా ఊరికే ప్రతి చోట ఎక్కడ ముట్టుకుంటే ఏది అంటేసుకుంటుందో అని కడిగేసుకుంటూ ఆ కడుక్కోవడం వల్ల చేతులకి పుళ్ళు తెచ్చేసుకుని ఇంకా ఇన్ఫెక్షన్ ప్రోన్నెస్ మరీ పెంచేసుకుని ఆ విధంగా తయారయ్యే వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. ఫోబియా మొదలైపోతుంది కొంతమందికి. ఆ ఫోబియాతో ఏం చేస్తారు, ఉదాహరణకి తను ఏదైనా వెళ్ళే ఆఫీసు స్పాట్‌కో లేకపోతే ఇంకో చోటకో వెళ్ళే చోటే ఆడ చెట్లొంక భయంగా చూడటం, ఏదైనా గబ్బిలాలు కనపడినట్టయితే ఆ గబ్బిలం ఎక్కడ నెట్టేస్తుందో అని చెప్పేసేసి ఆ రూటే మార్చేసేసి వేరే ఇంకో రూట్‌లోంచి వెళ్ళడం, ఈ విధమైనటువంటి పనులు చేస్తూ ఫోబిక్స్‌గా కొంతమంది తయారవుతారు. కొంతమందికి ఈ లాక్‌డౌన్ ఇచ్చేటప్పటికి ఇంకా కాంటాక్ట్ బయట ప్రపంచంతోటి సోషలైజేషన్ అనేది తగ్గేటప్పటికి నిజానికి లాక్‌డౌన్ వచ్చినందుకు అది వరం కింద భావించాలి. ఎలాగా, అసలు ఎప్పుడు కూడా భార్యతోటి గాని, పిల్లలతో గాని, మనవలతో గాని ప్రొడక్టివ్‌గా ఎప్పుడు కూడా నేను స్పెండ్ చేయలేకపోయాను, ఇది నాకు వరం, ఇది హాయిగా శుభ్రంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అని ఉపయోగించకుండా మానేసేసి దాన్ని ఇంకా కొంచెం దుర్వినియోగం జరగడం. అంటే ఎలా ఉంటుందంటే ప్రతి మనిషి ఇంటరాక్షన్ టైంలో మాస్కులతోటి, మాస్క్ అంటే నేననేది ఫిజికల్ మాస్క్ కాదు, పర్సనాలిటీ మాస్క్ తోటి ఇంటరాక్ట్ అవుతుంటుంటారు. ఇప్పుడు అప్పాజీ గారు నేను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఆహా! ఎంతో పాలిష్డ్‌గా ఇంటరాక్షన్ ఉంటుంటుంది. ఆ తర్వాత మీ ఇద్దరూను ఎక్కడో ఏదో ఆర్ఎస్ఎస్ క్యాంప్‌లోనో ఎక్కడో ఒక 10 రోజులు ఎన్నాళ్ళో కలిపి జీవించాల్సొచ్చిందనుకోండి ఒకే గదిలో. అప్పుడు నాలో ఉండేటటువంటి ఆ మాస్క్ తీసేసినటువంటి ఆయనకి, ఆయన మాస్క్ తీసేసినటువంటి నాకు ఇంటరాక్షన్ మొదలవుతుంది. మనం ఇలాంటివి ముఖ్యంగా ప్రేమికుల్లో చూస్తుంటుంటాం. ప్రేమికులు ఒక పార్క్‌లో రోజు ఓ పావుగంట, అరగంట గడిపినప్పుడు ది బెస్ట్ ఆఫ్ దెమ్‌సెల్వ్స్ ప్రొజెక్ట్ చేసుకుంటుంటారు. ఇంకా ఈ ప్రపంచంలో ఇంత అద్భుతమైన అమ్మాయి ఉంటుందా? ఆయనకి కలుగుతుంది. ఇంత అద్భుతమైన అబ్బాయి ఉంటాడా అని ఆమెకి ఇలా ఇద్దరికి పరస్పరం కలుగుతుంది.
ప్రేమ వల్ల పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాత ఈ మాస్క్ ఎంతసేపు వేసుకుని ఉంటారు? విసుగెత్తిపోయి మాస్క్‌ని పక్కన పారేస్తారు. మామూలు మాస్క్‌ని ఎలా అయితే పక్కన పారేస్తుంటామో అలాగే ఈ ఈ ఈ ఈ ఈ నటనా మాస్క్‌ని కూడా పక్కన పారేస్తారు. ఒరిజినల్ షేప్ తోటేమో రియాక్ట్ అవుతుంటుంటే, అందుకనే ఈ సెలబ్రిటీస్ యొక్క ప్రేమ వివాహాలు పెటాకులైపోవడం అన్నది వితిన్ వీక్స్ ఆర్ మంత్స్ అయిపోవడం కారణం అది. సేమ్ అదే ఇక్కడ భార్యాభర్తల మీద మధ్య కూడా జరుగుతుంది. భార్యాభర్తలు ఒక ఈక్విలిబ్రియంతో రోజు 1 గంటో, 2 గంటలో ఒక విధమైనటువంటి స్టాండర్డ్ ఇంటరాక్షన్ జరుగుతుంటుంది. అలాంటిది 24 గంటలు ఖాళీగా ఉండి, ఇంకా ఇంటెన్స్ ఇంటరాక్షన్ జరగడం మొదలెట్టేటప్పటికి మాట్లాడితే కాఫీకి ఆర్డర్ పెడతాడు. చచ్చిపోతున్నాను ఈ కాఫీలు ఇవ్వలేక అని చెప్పేసి ఆవిడ తీసుకోవడం. తేరగా ఉండి ఇలా ఇవ్వడానికి నీకేం నొప్పి అని చెప్పేసి ఇతను. ఈ విధమైనటువంటి దాంతోటి చివరికి ఏదైతే ఏ ప్రేమను పండించుకోవాలో లాక్‌డౌన్‌లో అది పోయి డొమెస్టిక్ వైలెన్స్ కూడా పెరిగిపోయింది. లాస్ట్ ఇయర్ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు చాలా. ఏమిటి భార్యని ఇలా కొట్టేటట్టు, ఇలా హింసించేట, అదట, ఇదట అని. అలా ఎందుకు జరిగింది అంటే, ఈ లోపల ఉండేటటువంటి టెండెన్సీస్, ఇరిటబిలిటీస్ అన్నీ బయటకొచ్చేస్తాయి కాబట్టి. ఇలా ఇక ఇది కాకుండా ఈ కరోనా వచ్చిన వాళ్ళు, కరోనా రాకముందేమో అయితే డినయల్ ఇలాగా. ఇప్పుడు ఆ డినయల్ మెకానిజం ఏమో ఈ ఫస్ట్ వేవ్‌లో ఒకలా ఉంది. రెండో వేవ్‌లో ఇంకా ఇంటెన్సిఫై అయింది. ఫస్ట్ వేవ్ కొంచెం తగ్గుముఖం పట్టేటప్పటికల్లా ఇంకా పుల్ అయిపోయారు. ఇంకా ఇంకా బోర విరుచుకొని తిరిగేయడం మొదలెట్టారు. అలాగే వ్యాక్సిన్‌లు దొరికినటువంటి అదృష్టవంతులు కూడా బోర విరుచుకొని తిరిగేయడం మొదలెట్టారు. ఇలాగా చేసేటప్పటికి వీళ్ళు అలాగే అబ్బబ్బే! మా పుణ్యభూమిలో మాకు కుంభమేళాలు ఆటిల్లో భగవంతుడే రక్షిస్తాడు. భగవంతుడు ఎలా రక్షిస్తాడు అన్నది కూడా నేను ఒక నిమిషం మాట్లాడతాను ముందు ముందు అని చెప్పేసేసి ఆ విధంగా వెళ్ళిపోవడం. మొత్తం స్ప్రెడ్ చేయడానికి అదొకటి. అలాగే ఎలక్షన్‌లో నాయకులే మాస్క్ ఏసుకోకుండా తిరిగేస్తున్నారు. అందరికీ కరచాలనాలు చేస్తున్నారు. మనం చేస్తే ఏమిటని చెప్పేసి యథా నాయక తథా ప్రజ చేసేటప్పటికి ఆ విధంగా కొంతమందికి ఇలా ఈ విధంగా విపరీతమైన స్ప్రెడ్ వచ్చేసి సెకండ్ వేవ్ చాలా విస్తారంగా వచ్చేసింది. అయినా కూడా చూడండి ఈ డినయల్ మెకానిజం ఎలా ఉంటుందో. బయటే ఎవరికైనా క్యాన్సర్ వస్తుంది గానీ నాకు రాదన్నట్టే తాగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరికీ లివర్ పాడైపోతుందేంటి? ఈ ఒక్కసారి తాగుదాం అంతే. ఎయిడ్స్‌కు ముందు చూడండి ఎంతో మంది తిరుగుతున్నారు. బయట తిరుగుళ్ళు అందరికీ ఎయిడ్స్ వచ్చేసిందేంటి? ఈ ఒక్కసారి ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే ఎలా? అని ఏ విధంగా అయితే ప్రవర్తించారో, నిన్న కూడా మాంసం దుకాణాల దగ్గర ఊరికే కుమ్మేసుకుంటూ, పైగా దానికి ఒక సాకు కూడా ప్రోటీన్స్ బాగా ఉండాలంటండి. ఇమ్యూనిటీ బాగుండడానికి అందుకని కరోనా నుంచి రక్షించుకోవడానికి మేము ఇక్కడ మటన్ షాప్‌లో కొట్టేసుకుంటున్నామండి అనేటటువంటి సాకులతోటి. అలాగే ఆల్కహాల్ కొంచెం పుచ్చుకుంటే చాలా బాగుంటుందని యూకేలో ఒక స్టడీ జరిగిందటండి. అందుకని ఆ మందు కొంచెం పుచ్చుకోవాలి కదా మరి అని ఈ విధంగా లేకపోతే మందు గాని సడెన్‌గా మానేస్తేనటండి డెలీరియంలోకి వెళ్ళిపోయి చచ్చిపోతారటండి. అందుకని మా డాక్టర్ గారు మందు మాత్రం మానొద్దన్నారండి. ఈ విధమైనటువంటి ఇవన్నీ ఈ సాకులు పెట్టుకుంటూ వీళ్ళకేంటంటే తాము అనుకున్నది కన్ఫర్మ్ చేయాలి ప్రజలు. ఇప్పుడు ఏదైనా మీకు సలహా అవసరం వచ్చిందనుకోండి, మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోతారు. ఏది ఇల్లు ఇలా కట్టాలి, లేకపోతే ఇగో ఇలా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి. 10 మందిని అడుగుతారు. 10 మందిలోనూను 8 మంది అబ్బబ్బే! అది తప్పురా అలా చేయకూడదు. అందులో పెట్టొద్దు అసలు మునిగిపోతాం అని అంటుంటే నచ్చదు మనకి. ఒక ఇద్దరు ఉంటారు. బానే ఉంది అని అనేటోడికి అది కరెక్ట్. నాకు ఆల్రెడీ చెప్పారు అని చెప్పేసి మనం ఒక ఫిక్స్‌డ్ నోషన్ తోటి వెళ్ళిపోతుంటుంటాం. ఇక్కడ కూడా అలాగే అబ్బబ్బే! ఇది అలా అట వ్యాక్సిన్ అటు వేసుకోకూడదట. వ్యాక్సిన్ వేసుకుంటేనట ఇలా అట అని చెప్పేసేసి వ్యాక్సిన్ వేసుకోకపోతే ఉండేటటువంటి కాంప్లికేషన్ పర్సెంటేజ్‌తో పోలిస్తే వ్యాక్సిన్ వేసుకుంటే ఉండేది ఎక్కడో లక్షల్లో ఒకళ్ళకి. అది రియలైజ్ అవ్వడానికి మాలాంటోళ్ళకే 2, 3 నెలలు పట్టింది. అలాగా ఇంక మరి సామాన్య మానవులు మరి వదులుకోక ఏం చేస్తారు? ఆ విధంగా జరుగుతూ వచ్చేటటువంటిది. ఇక ఇవన్నీ నెగెటివ్ ఇష్యూస్ అయినట్టయితే ఇక మానసిక లక్షణాలు అవి ఏ విధంగా హెల్ప్ చేస్తాయి అనేటటువంటిది చూసినట్టయితే, ఇప్పుడు అది ఏ విధంగా పాడు చేస్తాయి, హెల్ప్ చేస్తాయి అన్నది మెకానిజం ఏంటంటే, సైకోసోమాటిక్స్ అని చెప్పేసేసి మానసికంగా ఉండేటటువంటి మన ఫీలింగ్స్ మన యొక్క సోమాని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. అంటే మన బాడీని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయన్నమాట. మనకి ఉదాహరణకి ఎక్సర్సైజ్ చేసామనుకోండి, బాడీకి ఎనర్జీ కావాలి అని చెప్పేసి అడ్రినలిన్ విపరీతంగా ఊరిపోతుంది. అదే మనకి కోపం వచ్చిందనుకోండి, ఊరికే ఆవేశంతోటి ఊగిపోతున్నాం అనుకోండి, అడ్రినలిన్ ఊరివేస్తుంది. భయమేసిందనుకోండి, భయమేసినా అడ్రినలిన్ ఊరిపోతుంటుంది. ఆ విధంగా సింపథోమిమెటిక్ ఓవర్ యాక్టివిటీ మొదలవుతుంది. స్టెరాయిడ్స్ అన్నీ కూడా తెగ ఊరిపోతుంటాయి. హైపోథాలమస్, పిట్యూటరీ, అడ్రినల్ యాక్సిస్
ఆ యాక్సిస్ అంతా కూడా ఓవర్ టోన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ ఓవర్ టోన్లోకి వెళ్ళిపోయేటప్పటికి ఇక కొన్ని ఇర్రేటిక్గా తయారవుతాయి అనమాట. అంటే చెప్పాలంటే ఇవి మన భయం, మన యాంగ్జైటీ ఒక ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ చేసేస్తాను. సిచ్యువేషన్ క్రియేట్ చేసేటప్పటికి మామూలుగా గృహిణిని వంట వండమని ఒక గంట సేపు టైం ఇచ్చామనుకోండి, చక్కగా వండి పెడుతుంది. అలాంటిది మనం డిక్లేర్ చేసాం, అబ్బబ్బే ఇవాళ 5 గెస్టులు వస్తున్నారు, పైగా ఒక అరగంటలోనే వచ్చేస్తారు వాళ్ళు. అమ్మ మీరు ఎవరో షేరింగ్ పెట్టారండి, షేరింగ్ తీసేయండి. ఎవరు కూడా దయచేసి యానోటేషన్లు, షేరింగ్లు ఇలాంటివి ముట్టుకోవద్దు. అవి చేసినట్టయితే మళ్ళీ మధ్యలో డిస్ట్రాక్ట్ అవుతుంది. సరే, ఈ విధంగా మనం గృహిణి మామూలుగా చక్కగా చేయమంటే చేసి పెడుతుంది. అలాంటిది గెస్టులు వస్తున్నారు 10 మంది, ఒక అరగంటలో మొత్తం అంతా చేసేయాలి అనేటప్పటికి కంగాళిగా చేసేస్తుంది. చేసేటప్పటికి మామూలుగా చేసే కంటే కూడా ఎంతో వరస్ట్‌గా తయారైపోతుంది. ఇప్పుడు నిలబడి నీళ్లు తాగు అంటే ఎంత ఉడతాయి, పరిగెత్తు పాలు తాగంటే అసలు ఏమి ఉడతాయి. అలాగే నువ్వు చక్కగా నువ్వు ఎంత దూరం వెళ్తావో అంత దూరం అసలు ఆ భూమి అంతా నీదే అంటే కక్కుర్తి కొలిది సాయంకాలం వరకు పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ తర్వాత ఓర్చుకుంటూ పడిపోయి 6 అడుగుల నేలతోటే వాడు ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది. యాంగ్జైటీ వల్ల జరిగేది ఏంటంటే ఈ సింపథోమిమెటిక్ సిస్టమ్ అంతా కూడా ఓవర్ యాక్టివ్ అయిపోయి ఈ సైటోకిన్ స్టార్మ్ అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. అంటే చెప్పాలంటే మనకి సినిమాల్లో అప్పుడప్పుడు ఒక సీన్ కనపడుతుంది. వాడు కమేడియన్ ఉంటాడు, వాడు ఏదో చిల్లర పని చేసేటప్పటికి 10 మంది వచ్చి వాడిని కొట్టేయడానికి తయారవుతారు. తయారయ్యేటప్పటికి ఒక నిమిషంలో ఈ కమేడియన్ ఏమో బయటకు వచ్చేస్తాడు, వాళ్ళలో వాళ్ళు కొట్టేసుకుంటుంటారు. అలాగా చెప్పాలంటే మన యొక్క ఇమ్యూనలాజికల్ సిస్టమ్స్ బయట వైరస్ తోటి ఫైట్ చేయాలి, చేయడం మానేసేసి మన కణాలతో మనకే ఫైట్ చేసేసి మనం చంపేస్తుంది అనమాట. ఆ విధమైనటువంటి స్థితి ఈ యాంగ్జైటీ మూలాన వచ్చి కొంతమంది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనలాజికల్ సిస్టమ్స్ అన్నీ కూడా లోలో ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వీళ్ళలో ఒక విధమైనటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ పెంచాలి. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వస్తుంది? దృక్పథం అనేటటువంటి మన దృక్పథంతో ఉంటుంది. ఉదాహరణకి ఒకళ్ళని పంపించి హాలు నిండింది, ఎలా నిండిందో చూడవయ్యా అని అడిగామనుకోండి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాడు హాలు సగం నిండిందండి అని ఆనందంగా చెప్తాడు. అదే ఇంకోళ్ళు పంపిస్తే హాలు సగం ఖాళీయేనండి అని చెప్తాడు. అంటే ఏమిటనమాట, ఫ్యాక్ట్ ఒకటే, చూసే విధానం మారిపోయింది. ఇప్పుడు మనం ఒక చెప్పుల కంపెనీ వాడిని అడవిలో రంపచోడవరం లోపల అడతెగల లోపల ఎక్కడో ఒక ఊర్లో చెప్పుల దుకాణం పెడదాం, అసలు స్టడీ చేయవయ్యా అని చెప్పి పంపించారు. పంపిస్తే అతను ఆ ఊళ్ళోకి వెళ్ళి చూశాడు. చూసిన తర్వాత మెయిన్ రోడ్డు మీదకి వచ్చాక సెల్లో పనిచేయడం మొదలెట్టాక అప్పుడు ఫోన్ చేశాడు. ఏమంటే అక్కడ ఆ ఊళ్ళో ఒక్కడు కూడా చెప్పులు తొడుక్కునే అలవాట్లేదు, మనం అక్కడ చెప్పుల దుకాణం పెట్టినట్టయితే వేస్ట్ సార్ అని చెప్తాడు. అదే ఒక బాటా కంపెనీ లాంటి వాడిని పంపించాం అనుకోండి, పంపిస్తే చూసి వాడు ఆనందంగా రోడ్డు మీదకి వచ్చి చెప్తాడు, అక్కడ చెప్పులు ఎవరో కూడా తొడుక్కుని లేరండి, మనం కానీ దుకాణం పెట్టామంటే అందరి కాళ్ళకి కూడా చెప్పులు తొడిగేయచ్చండి అని చెప్పేసి. అంటే ఇది పాజిటివ్ యాటిట్యూడ్. మనం ఈ పాజిటివ్ యాటిట్యూడ్ని పెంచాలి. ఏ విధంగా? ఇతను ఆ 1% పట్టుకుని ఆ 1% చచ్చిపోయే వాళ్ళ గురించి ఆలోచిస్తూ నిజంగానే నేను చచ్చిపోతాను అని చెప్పేసి అనుకుంటుంటే తదాస్తు దేవతలు తదాస్తు చచ్చిపోయినైనా అని చెప్పేసి అనడానికి అవకాశం ఉంటుంది. అదే నేను బతికి తీరుతాను అనుకున్నవాడు ఎంతకాలం అయినా బతుకుతాడు. ఎయిడ్స్ పేషెంట్స్ విషయంలో అలాగే జరిగింది. ఎవరైతే డిప్రెషన్కి యాంగ్జైటీకి లోనయ్యారో వాళ్ళు ఏడాది లోపల అయిపోయారు. ఇప్పుడు 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి బతికి శుభ్రంగా హాయిగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అది మన యొక్క దృక్పథాన్ని బట్టి ఉంటుంది. ఆటో సజెషన్స్ ఎంతలా పనిచేస్తాయంటే, మీరు ఆఫ్రికాలో వినుంటారు వూడూ డెత్స్ అని చెప్పేసేసి. ఈ వూడూ డెత్స్ అంటే ఏమిటంటే మనకి ఇక్కడ బాణామతి చేతబడి లాంటిది అనమాట. వాళ్ళకి ఏదో అనుమానం వస్తాయి, నాకు పక్కింటోడు నాకు వూడూ చేయించాడు అని చెప్పేసేసి. వూడూ చేయించాడని అలా అనుకున్న తర్వాత నుంచి ఇంకా వాడు చిక్కుకోవడం మొదలెడతాడు. చిక్కి శల్యం అయిపోయి ఆకలి చచ్చిపోతుంది, తిండి మానేస్తాడు, కొన్నాళ్ళు నిజంగానే చచ్చిపోతాడు. అంటే ఏంటనమాట, ఈ ఈ ఈ ఊడు చేయించాడు కాబట్టి నేను చచ్చిపోబోతున్నాను అని అనుకుంటూ చచ్చిపోతాడు. అప్పుడు అందరికీ కన్ఫర్మేషన్, అయితే వీడికి ఊడు జరిగింది అందుకే చచ్చిపోయాడు అని చెప్పేసేసి. ఈ విధంగా తను ఏ విధమైన యాటిట్యూడ్ తోటి ఉంటాడో, తుమ్ముతో ఉన్నప్పుడు మనం బయలుదేరామనుకోండి, బయలుదేరేటప్పటికి మనసు శంకిస్తూ ఉంటుంది, ఏదో జరుగుతుంది అని చెప్పేసేసి. నిజంగానే ఆ రోజు ఏం జరిగినా కూడా రెండింటికి లింక్ పెట్టేస్తాం. అదే
నిజానికి అలాంటి సంఘటనలు తుమ్మనప్పుడు కూడా ఎన్నో జరుగుంటాయి. కానీ ఇది జరిగేటప్పటికి లింకు పెట్టేసుకుంటుంటాం. పరీక్షలు రాసే కుర్రాడు ఉన్నాడనుకోండి, ఎంత చక్కగానో చెప్తాడు. ఉత్తప్పుడు ఏది అడిగినా కూడాను. పరీక్ష హాల్లోకి వెళ్ళేటప్పటికి టెన్షన్ వచ్చేసేసి మొత్తం అంతా పాడు చేసేస్తాడు. పాడు చేసిన తర్వాత బయటకొచ్చాక అన్నీ అడుగుతా అన్నీ మళ్ళీ బాగానే చెప్తాడు. ఇంటర్వ్యూలో కూడా అలాగే పాడు చేస్తాడు. బయట అంత సబ్జెక్ట్ ఉన్నవాడు ఇంటర్వ్యూలోకెళ్ళాక చివరికి నీ పేరేంటంటే కూడా నా పేరు అని ఈగలాగా మర్చిపోయిన ఈగలాగా మొదలెట్టినట్టు మొదలెడతాడు. అలాగా అందుకని యాంగ్జైటీ అనేటటువంటిది మనకి ఇలా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కాస్త సంయమనం పాటించినట్టయితే ఉదాహరణకి మనం ఉత్తరాఖండ్ వెళ్ళాం. టూరిజంకి వెళ్ళామండి. టూరిజంకి వెళ్ళేటప్పటికి అక్కడ ఏదో కేబుల్ కార్లు అయ్యి ఉంటాయి. ఈ టైపు కొండ నుంచి అటేపు కొండ మీదకి కేబుల్ ద్వారా సరదాగా ఎక్కేసాం. ఎక్కేసిన తర్వాత మధ్యలో ఉండేటప్పటికి ఒక కేబుల్ తెగిపోయింది. తెగిపోయేటప్పటికి ఈ కేబుల్ కారు వేలాడడం మొదలెట్టింది. మొదలెడుతుంటే మనకి వినపడుతోంది స్పీకర్‌లో, మీరేం కంగారు పడకండి. హెలికాప్టర్ వస్తుంది, తాడు వేస్తారు, మిమ్మల్ని అందరినీ పైకి లాగేస్తారు. ఏం కంగారు పడకండి. మీరు అది వదలకండి. అలా గట్టిగా పట్టుకోండి అని అంటుంటే, ఆ గట్టిగా పట్టుకున్నవాడేమో హాయిగా బయటకొచ్చేస్తాడు, రక్షించబడతాడు. బాబోయ్! నేను ఈ ఉద్విగ్నత ఇది భరించలేకపోతున్నాను మొర్రో. ఇంకా ఇంకా లాభం లేదనుకున్నవాడు తాడు వదిలేస్తాడు. వాడు ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. అలాగే ఏదైనా పడవ ఆపదలో ఉన్నప్పుడు కూడాను స్థిమితంగా కూర్చున్నవాడు ఉంటే పడవని రక్షిస్తారు. అదే అందరూ కంగాళిగా తొక్కేసుకున్నట్టయితే గుళ్ళ దగ్గర ఏవో తొక్కిసలాటలు ఎంతమంది చచ్చిపోయారు, అంతమంది చచ్చిపోయారు. ఈ విధమైనయన్నీ కూడా యాంగ్జైటీ వల్ల జరిగేటటువంటివి ఇలా ఉంటుంటాయి. అందుకని మనం వీళ్ళలో పాజిటివ్ యాటిట్యూడ్ అనేటటువంటిది పెంచడం అనేటటువంటిది చాలా ఇది. అంటే రిలాక్సేషను ఒకటి, రెండోదేమో వీళ్ళలో ఉండేటటువంటి వాస్తవాన్ని వాస్తవంలా చూడటం అనేటటువంటిది రెండోది. ఇక రిలాక్సేషన్ కోసం ఎలాగా? మోడర్న్ మెడిసిన్‌లో జాకోబ్సన్స్ రిలాక్సేషన్ ఎక్సర్‌సైజెస్ అని ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ మనకి పురాతన కాలం నుంచి కూడా ఎన్నో ఉన్నాయి మనకి. పాజిటివ్ యాటిట్యూడ్ గురించి ఉన్నాయి, రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఈ సైకోసోమాటిక్స్ అనేటటువంటిది ఇప్పుడు ఒక 100 ఏళ్ల నుంచి మహా అయితే 150 ఏళ్ల నుంచి సైకోసోమాటిక్స్ మాట్లాడుకుంటున్నాం. ఇంతకాలం కూడా సోమాటిక్కే. ప్రతీది కూడా బాడీ డిసీజే. చివరికి కేవలం ఏదో శవానికి బతుకున్న మనిషికి తేడా ఏమిటంటే ఎంత మెకానికల్ అయిపోయిందంటే ఇందులో ఎంత జింక్ ఉందో అందులో ఎంత జింక్ ఉంది. ఇందులో ఎంత ఐరన్ ఉంది, అందులో ఎంత ఐరన్ ఉంది. మరి ఏంటి ఇది? ఇందులో ఇది లేవదేంటి? ఇది నడవదేంటి? అంటే ఏదో తెలియని కాన్సెప్టు. అదే మన పూర్వీకులు ఎంత చక్కగా చెప్పారండి మనకి. ఇదంతా కూడా అన్నమయ కోసం ఇది. దీని లోపల ప్రాణమయ కోసం ఉంటుంది. ఈ ప్రాణమయ కోసం ఈ ప్రాణం అంతా కూడా 72,000 నాడుల్లో అలా వెళ్తుంది. నాడంటే ఏంటండి? ఈ నరాలా అండి? లేకపోతే వెయిన్సా అండి? ఆర్టరీసా అండి? అవి కంటికి కనిపించవు అవి. అవి వైటల్ ఎనర్జీ క్యారియర్స్ అవి. ఆ ప్రాణమయ కోసం లోపల మనోమయ కోసం ఉంటుంది. ఆ మనోమయ కోసం వెనకాల విజ్ఞానమయ కోసం ఉంటుంది. దాని వెనకాల ఆనందమయ కోసం ఉంటుంది. ఆ ఆనందమయ కోసమే సుప్రీం సోల్‌కి మనకి కనెక్షన్ ఏర్పాటు చేసేది. మన సోల్‌కి అది కూడా బయటికి విస్తారంగా చేసుకునేది. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడో చెప్పారు పెద్దలు. ఉపనిషత్తుల్లో ఎప్పుడో చెప్పారు. వాళ్ళు ఎప్పుడో చెప్పారు. మన శరీరంలో వ్యాధి వచ్చింది అంటే ఆది ఎక్కడ ఉంటుందయ్యా అంటే మనోమయ కోశంలో ఉంటుంది. ఆ మనోమయ కోశంలో ఉండే ఆ ఆది ఏమవుతుంది? ప్రాణమయ కోశాన్ని ఈ ఈ ఈ ఈ అన్నమయ కోశాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే సైకీ లెవెల్‌లో అక్కడ ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ సైకీ అలా ఆ మనోమయ కోశం నుంచి ప్రాణమయానికి వచ్చేటప్పుడు సైకోసోమాటిక్ అవుతుంది. ఆ ప్రాణమయ కోశం నుంచి అన్నమయ కోశానికి వచ్చేటప్పటికల్లా సోమాటిక్ అవుతుంది. ఆ ఉత్తి ఇంకా అన్నమయ కోశం అంతా డిస్ట్రాయ్ అయిపోయే లెవెల్‌కి వచ్చేటప్పటికి ఆర్గానిక్ స్టేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఆ మనోమయ కోశంలో ఉండేటటువంటి చిత్తవృత్తులు, ఆ టర్బులెన్సెస్ అన్నీ కూడా చక్కగా తగ్గడానికి మనకి ఎంత మంచి యోగ శాస్త్రం ఉంది. యోగ శాస్త్రం అంటే ఏదో ఇలా కూర్చోవడం, అలా ఆసనం వేయడమే కాదు కదా! అసలు మనకి లైఫ్ స్టైల్ అంతా కూడా చక్కగా చెప్పేటటువంటి యోగ శాస్త్రం ఉంది. దాంతోటి మైండ్‌ని ఎంత ప్యూరిఫై చేసుకోవచ్చు, సొసైటీ తోటి ఎంత బాగా ఉండొచ్చు, మనం ఎలా డిసిప్లిన్డ్‌గా లైఫ్ స్టైల్ ఉండాలి, బయట సొసైటీ తోటి ఎంత లైఫ్ స్టైల్ ఉండాలి. అలాగే అదే విధంగా ప్రాణాయామాలు. ప్రాణాయామాలు ఏముందండి బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్. బ్రీతింగ్ ఎక్సర్‌సైజెసే కాదు కదా! కేవలం బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ కావవి. అవి మన యొక్క ప్రాణకోశంలో ఉండేటటువంటి ప్రాణిక్ ఎనర్జీ అంతటిని కూడా అక్కడ ప్రాణాయామం అంటే అంతా కూడా ఈక్వల్‌గా బ్యాలెన్స్‌డ్‌గా స్ప్రెడ్ అవ్వడం కోసం. పోనీ అయ్యేం మేము నమ్మం.
మీరు నమ్మొద్దు. యాటమ్స్, మాలిక్యూల్స్ అయితే నమ్ముతారు కనపడకపోయినా గాని. ఇవి నమ్మరు. పోనీ నమ్మొద్దు. కానీ కనీసం మంచి బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ కిందన్నా నమ్ముతారా? ఎందుకంటే యాంగ్జైటీతో ఉండేవాడికి హైపర్ వెంటిలేషన్ వచ్చేస్తది. అండ్ షాలో బ్రీతింగ్, పాల్పిటేషన్ వచ్చేస్తుంటుంది. అదే ప్రాణాయామం చేసేవాడు ఉన్నాడనుకోండి, ప్రాక్టీస్ చేసే కొద్దీ ఎలా ఉంటుందంటే, అది 10 నిమిషానికి 15 సార్లు పీల్చేదల్లా 5 సార్లకి, 4 సార్లకి పడుతుంది. శవాసనం వేసి సావిత్రి ప్రాణాయామం. సావిత్రి ప్రాణాయామం అంటే 2:1:2:1 అన్నమాట. అంటే ఆహ్, ఇన్‌హలేషన్ 2, కుంభకం 1, మళ్ళీ ఎక్స్‌హలేషన్ 2, మళ్ళీ 1 ఏమో శూన్యకం. ఈ విధంగా ఈ సావిత్రి ప్రాణాయామం వల్ల ఎంత ఉపయోగం ఉందో ఎన్నో మనకు చూపిస్తుంటుంటాయి. అలాగే మనకి ప్రాణాయామం ఉందనుకోండి, చంద్రనాడి, సూర్యనాడి. సూర్యనాడి అంతా కూడా ఎనర్జైజింగ్. అంటే మనిషిని ఉత్తేజపరచడానికి. అంటే బాగా డిప్రెషన్‌లో ఉన్నవాడు కొంచెం ఎనర్జైజింగ్ కావాలంటే సూర్యనాడి. అనులోమ, విలోమ అయితే బ్యాలెన్సింగ్. అదే చంద్రనాడి ఉందనుకోండి, చంద్రనాడి కూడా మనకి చంద్రనాడి ప్రాణాయామం ఉంటుంది. చంద్ర భేదిని ప్రాణాయామం ఉంటుంది. చంద్రనాడి ప్రాణాయామం అంటే లెఫ్ట్ నాస్ట్రిల్ తోటే తీసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్ తోటే వదలడం. అదే లెఫ్ట్ నాస్ట్రిల్‌తో తీసుకొని రైట్ నాస్ట్రిల్‌తో వదిలామనుకోండి అది చంద్రభేదిని. నిజానికి చంద్రభేదినికి, చంద్రనాడికి పెద్ద డిఫరెన్స్ లేదని చెప్పేసి మనకి సైంటిఫిక్‌గా ప్రూవ్ అవుతుంది. చంద్రనాడిని మనం ఉత్తేజం చేసుకుంటే కామ్‌గా, కూల్‌గా, క్వైట్‌గా తయారవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే భ్రామరి ప్రాణాయామం. భ్రామరి ప్రాణాయామం కోవిడ్‌లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసేసి మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. యాంగ్జైటీ, డిప్రెషన్‌లు బాగా పనిచేస్తుంది అని చెప్పి. కపాలభాతి లాంటిది. అసలు కపాలభాతి పేరులోనే ఉంది. మన బ్రెయిన్ ప్రకాశింపజేస్తుంది అని చెప్పేసేసి. ఇలాంటివి ఎన్నో మనకి చాలా సులువుగా డబ్బులు ఖర్చు లేనటువంటివి ఇంట్లో చేసుకోగలిగేటటువంటివి ఉంటే, అది పోనీ ఈ అబ్స్ట్రాక్ట్ ప్రిన్సిపల్స్ పనిచేసినా చేయకపోయినా కూడా కనీసం మన లంగ్ కెపాసిటీ పెంచుతాయి గదా! అంతెందుకు మా మోడర్న్ సైంటిఫిక్ లిటరేచర్ కోసం పబ్‌మెడ్ అని ఉంటుంది. పబ్‌మెడ్‌లో ఉండే ఇండెక్స్ అయ్యేటువంటి జర్నల్స్ అంటే స్టాండర్డ్ జర్నల్స్ అన్నమాట. మీరు పబ్‌మెడ్ అని కొట్టి గూగుల్‌లోకెళ్ళి కొట్టి అక్కడ యోగా అని కొట్టండి. లాస్ట్ ఇయర్ 960 ఆర్టికల్స్ కనపడతాయి. ప్రాణాయామ అండ్ కోవిడ్ అని కొట్టండి. ఒక ఒక డజన్ ఆర్టికల్స్ ఉపయోగపడతాయి అని చెప్పేసి కనపడతాయి. అంటే సైంటిఫిక్‌గా జనాలు ఒప్పుకుంటున్నారు. ఇది చాలా ఉపయోగకరం అని చెప్పేసేసి. కానీ మనోళ్ళు ఉన్నారు చూసారా? మన వాళ్ళు, మన పీతలు, ఆంధ్ర పీతల్లో పీతలు. ఈ పీతలు మనకి పెరటి వైద్యం నప్పదు. ఈ పెరటి వైద్యం నప్పక అబ్బబ్బే! ఈ ప్రాణాయామాలు ఇయి నాన్‌సెన్స్ అండి. ఏంటి ఇదంతాను అని చెప్పేసేసి ఆ వెస్టర్న్ దీని గురించి ఆలోచిస్తారు తప్ప. అందుకని ఇక్కడ మనం ఇలాంటి వాటి నుంచి ముందు నుంచి కూడా ప్లాన్ చేసుకుంటే, అంటే అక్కడ ఓ పక్క నుంచి ఒగిరి చేస్తూ వెంటిలేటర్ మీద ఉన్నవాడిని ప్రాణాయామం చేయమనడం కాదు. ముందు నుంచి కొంచెం ప్రిపేర్డ్‌గా ఉన్నట్టయితే మనం ఆ టైంకి ఉపయోగకరంగా ఉంటుంది. అది కాకుండా ఇక్కడ మనం 2 అంశాలు. ఓ పక్కన ఏంటంటే యాంగ్జైటీ టైంలో అభినవేశం. ఏదోలాగా బతికేయాలి, ఇంకా బతికేయాలి. అసలు చావన్నది అసలు కుదరదంతే అనేటటువంటి అభినవేశం. అటుపక్క నుంచేమో రెండో పక్క డిప్రెషన్‌లోను పోతే గొడవ వదిలిపోతుంది అనేటటువంటిది ఆ ఎక్స్‌ట్రీమ్‌కి. ఈ 2 ఎక్స్‌ట్రీమ్‌ల మధ్యలో ఉంటారు. ఈ అభినవేశం విషయంలో కూడా ఒరేయ్ పిచ్చోడా! ఈ చావన్నది ఏంట్రా ఇది? అసలు చావంటే అర్థం ఏంటి? ఆఫ్టర్ ఆల్ మనం ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్‌కెళ్తామని చెప్పేసి భగవద్గీత మనకి ఎంత చక్కగా చెప్పినా గాని, దాంట్లోంచి ఉండే ఎసెన్స్ తీసుకోం. భగవద్గీతను ఎంతసేపు ఏం చేస్తామంటే, ఎన్ని శ్లోకాలు అప్పజెప్పాడు, అప్పజెప్పినోడికి ఎవడికి ఫస్ట్ ఇద్దాం అనో, లేకపోతే భగవద్గీత చీపెస్ట్ అట్ రూ. 5 కాబట్టి పెళ్లిలో పంచిపెట్టడానికి వాడుకుందాం. లేకపోతేనేమో పూజ గదిలో పెట్టుకున్నట్టయితే కొంచెం పుణ్యం వస్తదట కాబట్టి, ఇదే తప్పించి అందులో ఉండేటటువంటి ఎసెన్స్ ఈ ఈ ఈ ఈ ఈ డెత్ అనేటటువంటి దాని గురించి ఒక నవ్వులాట కింద తీసుకునేటటువంటిది ఇది. మనకి మహామృత్యుంజయ జపం చేస్తారు. చాలా మందికుండే మిస్‌కాన్సెప్ట్ ఏంటంటే, ఏవండీ పాపం డెత్ బెడ్ మీద ఉన్నాడండి. మహామృత్యుంజయ జపం చేయించేస్తున్నామండి. అప్పుడే 1,00,000 సార్లు చేయించామండి అని చెప్పేసి. అప్పుడు నవ్వొస్తుంది. మహామృత్యుంజయ జపం అంటే చావుని తప్పించేది కాదురా! చావుని ఈజీగా ట్రాన్సెండ్ చేసేది. అంటే స నన్ను పండిపోయినటువంటి దోసకాయ ఎంత సులువుగా అయితే పడిపోతుందో, నన్ను కూడా అలాగే ఈ బంధాల నుంచి విముక్తి చేయి నాయనా అని చెప్పేసి తప్ప, అబ్బబ్బే! నేను చచ్చిపోకుండా వెంటనే లేచి నాకు చెయ్యి అనేది కాదు కదా! ఈ విధమైనటువంటి ఆ స్పిరిచ్యువల్ ప్రిపరేషన్ అనేటటువంటిది ఉంటే, ప్రతీదీ కూడా ఈజీగానే తీసుకోగలుగుతాడు. అలాగే సూసైడల్ టెండెన్సీలో ఉన్న మనిషి ఉన్నాడనుకోండి, 2 కౌంటర్‌లు, సూసైడ్ నుంచి కౌంటర్‌లు.
ఎవరన్నా సరే ఏటో నాకు బతకాలని లేదురా చచ్చిపోవాలని ఉంది అని కానీ ఆ మాటలు వస్తుంటుంటే 2 సెంటిమెంట్స్ ఏంటంటే, ఒకటి రిలీజియన్ సెంటిమెంట్, రెండోది ఫ్యామిలీ సెంటిమెంట్. ఒరే మీ మనవడు చూడరా నీ గురించి కలవరింతున్నాడు రా, చూడు నువ్వు నీ పేరు ఎత్తేటప్పుడు కాగనించేసుకుంటాడు, నువ్వు ఎక్కడ బయట నుంచి వచ్చావంటే అంటే ఎలా పట్టేసుకుంటాడు అని చెప్పేసేసి ఈ మనవడి సెంటిమెంట్, మనవరాల సెంటిమెంట్ ఇలాంటివి చెప్తే కనీసం వాళ్ళ కోసం ఉన్న బతకాలి. రిలీజియన్ సెంటిమెంట్, నువ్వు హిందువా, క్రిస్టియన్వా, ముస్లింవా, ఏ ఎందులో ఉన్నా సరే భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ నువ్వు బద్దలు కొట్టుకుంటావా? అసలు బద్దలు కొట్టుకుంటే దేవుడు హర్షిస్తాడా? ఇంత వాల్యుబుల్ గిఫ్ట్ ని ఏంటో మనకు ఏవో ఎప్పుడుదో కర్మలు ఉన్నాయి మన సంచిలో, ఆ సంచిలో బోల్డ్ ఉన్నాయి, ఇవో ఇప్పుడు ప్రారంధం, ఆ ప్రారంధాన్ని సులువుగా భగవంతుడు హెల్ప్ తోటి మనం ఇచ్చేస్తాం. ఆగామని ఎలాగ రక్షించుకుంటాం మనం, ఎందుకంటే అంతా భగవదార్పణం కాబట్టి. ఈ విధంగా మనం ఫిలసాఫికల్ గా తీసుకున్నట్టయితే, ఆ ఫిలసాఫికల్ యాటిట్యూడ్ గానీ తీసుకొచ్చినట్టయితే సూసైడల్ టెండెన్సీస్ నుంచి కూడా మళ్లించడానికి అవకాశం ఉంటుంది. ఇక డాక్టర్స్ విషయానికి వచ్చినట్టయితే, కొంతమంది డాక్టర్లు నిజమే కమర్షియల్ పీపుల్ ఉన్నారు. ఏ కమర్షియల్ పీపుల్ ఎందులో లేరు? లాయర్స్ లో లేరా? ప్రతి ప్రొఫెషన్స్ లో ఉంటారు. ఇంజనీర్లలో ఎవరు బిజినెస్ అందరిలోనే ఉంటారు. కొంతమంది ఆ కమర్షియల్ దాన్ని అనైతికంగా చేసేవాళ్ళు కూడా ఉంటారు డాక్టర్లో కూడా. అంత మాత్రాన అందరినీ ఒకే ఘాటు కట్టేయడం అనేది చాలా తప్పు. అందుకని ఏం చేయాలంటే ఎప్పుడు కూడా డాక్టర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఈ డాక్టర్ ఏం చదువుకున్నాడు, పర్లేదు డిగ్రీలు అవి బాగానే ఉన్నాయి, ఇతనికి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది, బొత్తుగా కొర్ర డాక్టర్ ఎట్లా కొంచెం భయం వేస్తుంది, పర్లేదు ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, ఎక్స్పీరియన్స్ 40 ఏళ్ళ నుంచి ఉందట, బహుశా డెమెన్షియా కానీ వచ్చేసలేదు కదా. ఇవన్నీ స్టడీ చేసుకుని ఆ డాక్టర్ పర్వాలేదు, అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, అతను చదువుకున్నాడు, మంచి నిపుణుడు, అన్నీ ఉన్నాయి కానీ మంచోడేనా, ముంచేసేవాడా, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ కేసు దొరికిందంటే చాలటి పిండేస్తాడట, అమ్మో బాబా అయితే వెళ్ళదు. మొత్తం అన్ని స్టడీ చేసుకున్నాక ఈ డాక్టర్ మంచోడు అని అనిపించిన తర్వాత అప్పుడు ఒకసారి సరెండర్ అయిపోవాలి. మనకి శరణాగతి ప్రపత్తి కాన్సెప్ట్ ఉంది కదా, శరణాగతి కాన్సెప్ట్. భగవంతుడా నేను గోత్రాలు చెప్పుకోను, నా పేరు చెప్పుకోను, నా కోరికలు, మా అమ్మాయికి పెళ్లి, మా కుర్రాడికి ఉద్యోగం ఏమీ చెప్పుకోను, నాకు ఏ యోగ్యత ఉందో అది అన్నీ నీకు తెలుసు, నువ్వు నాకు నాకు ఏది యోగ్యత ఉంటే అది అంతే, నా అవసరం ఏదో అన్నీ నీకు తెలుసు అన్నట్టుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, బాబు మాకు ఏం తెలియదండి, మా ఫ్యామిలీ మిమ్మల్ని నమ్ముకుని వచ్చాము, మీరు ఏం చెప్తే అది వింటాం, మమ్మల్ని మీ బిడ్డలు అనుకోండి. డాక్టర్ ఎలా ఉండాలి, వీళ్ళు నా బిడ్డలు, నాకున్న 1,39,000 క్లయింటేలు నా బిడ్డలతో సమానం, నాకున్నది 3 పిల్లలు కాదు, 1,39,000 పిల్లలు, వీళ్ళందరూ నా పిల్లలు, వాళ్ళందరూ నన్ను నమ్మి వస్తున్నారు, వాళ్ళ కన్నబిడ్డలా చూసుకోవాలి, వాళ్ళకి ఏది మంచో చూసుకోవాలి. అదే నా కుర్రాడికి అయితేనేమో రెమెడీసివిర్ ఇస్తాను, వీడు దారిపోయాడు కాబట్టి వీడు మళ్ళీ నాకు డబ్బులు ఇవ్వడు, కాబట్టి వీడికి ఎజిత్రోమైసిన్తో సరిపెట్టేద్దాం, తప్పు కదా అది. ఏది అవసరమో అది, ఆ విధమైనటువంటి మనం ఈ కాన్సెప్ట్ లో వెళ్ళాలి. ఎంపతి ఉండాలి. ఎంపతి అంటే పుట్టింగ్ అవర్స్ ఇన్ ద షూస్ ఆఫ్ ద అదర్ పర్సన్. నేనే పాపం వాళ్ళు ఎందుకని అలాగే కంగారు పెట్టేస్తున్నారు, బుర్ర తినేస్తున్నారు వాళ్ళు, నిజమే బుర్ర తినేస్తున్నారు. డాక్టర్లకి ఎంత స్ట్రెస్ అంటే ఈ బుర్ర తినేసేవాళ్ళు కూడా. వాళ్ళు నేనే బహుశా ఆ పేషెంట్ పొజిషన్ లో ఉంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ పొజిషన్ లో ఉంటే బహుశా నేను ఇంకా బుర్ర తినేసేవాడినేమో. పాపం వాళ్ళు కూడా నేను ఆలోచించాలి. డాక్టర్ ఆ విధంగా ఆలోచిస్తే ప్రాబ్లం ఉంది. అలాగే డాక్టర్ గారు అసలు ఆయన భోజనం చేస్తున్నాడో నిద్రపోతున్నాడో కూడా తెలియదు. పాపం నర్సులు వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత, ఆ జీతాలతోటి ప్రాణాలే తెగించి తిరుగుతున్నారే, అసలు శవాన్ని ఫ్యామిలీ మెంబర్సే ముట్టుకోవట్లేదే, అలాంటిది పాపం వాళ్ళు ఎలా తిరుగుతున్నారే, అలాంటిది మనమే వాళ్ళ పొజిషన్లో ఉంటే అనేది ఒకళ్ళ పొజిషన్లో ఇంకోళ్ళు ఊహించుకుంటే అసలు సుఖంగా శాంతిగా అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా మైండ్ఫుల్ గా ఉండవే. ఇప్పుడు ఇందాక భగవంతుడి కాన్సెప్ట్ వచ్చినప్పుడు, భగవంతుడే భారం అంటే భగవంతుడిదే భారం, అంతా కృష్ణార్పణమే, చేసేదే ఆయనే, చేయించుకునేదే ఆయనే, అంతా కూడా కృష్ణార్పణమే. కానీ మానవ ప్రయత్నం చేయకుండా ఎలాగా? అది ఒక కథలో చెప్తారు, ఏది మునిగిపోతుంటుంటే ముందు ఓ పడవ వస్తుంది, ఎక్కుతామంటే భగవంతుడే నన్ను రక్షించుకుంటాడు, ఆ తర్వాత ఏమో ఇంకొక ఏదో స్టీమర్ వస్తుంది, భగవంతుడే నన్ను రక్షించుకుంటాడు, చివరికి హెలికాప్టర్ వస్తుంది, రావయ్యా బాబు మునిగిపోతామంటే భగవంతుడే నన్ను రక్షించుకుంటాడు, చివరికి మునిగిపోతాడు. మునిగిపోయాక భగవంతుడి దగ్గరికి వెళ్ళాక, ఏంటి నేను ఇంత భక్తుడు కదా, నన్ను ఇలా ముంచేసేవేంటి అని అడిగితే భగవంతుడు చెప్తాడు, అదేంటయ్యా నీకు ఒక పడవను పంపించాను, తర్వాత స్టీమర్ని పంపించాను, తర్వాత హెలికాప్టర్ పంపించాను, నువ్వు ఏది కూడా వాడుకోలేదు, ఇంక నన్నేం చేయమంటావు అని చెప్పేసి భగవంతుడు అంటాడు అన్నట్టుగా. ఆ విధంగా
ఇప్పుడు చుట్టూ ఉండేటటువంటి వీళ్ళందరూ కూడా భగవత్ స్వరూపాలు కాదా? సర్వం నారాయణమయమే కదా! ఈ ఈ ఈ సర్వం నారాయణమయంగా చూస్తున్నప్పుడు భగవంతుడు ఏదో రూపంలో మనం చేసుకుంటుంటాడు. మన ధర్మాన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. అంతే తప్ప మనం క్యాన్సర్ కణాల్లో తయారవ్వకూడదు కదా! మన ధర్మాన్ని మనం చక్కగా నెరవేర్చుకోవడమే అదే గొప్ప పూజ. అంతే. ఆ విధంగా చూసుకుంటే భగవంతుడు ఎలాగో మనల్ని కరుణిస్తాడు. ఆ విధంగా మనకి ఏది ప్రాప్తమో అది అది లభిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక లాస్ట్ సలహాతోటి నేను ముగిస్తాను. చాలా టైం తీసుకుంటున్నట్టున్నాను. ఇక ఎవరైనా సరే కరోనాతోటి బాధపడి బయటపడ్డవాళ్ళు, వాళ్ళకి ఎలా ఉంటుందంటే బయటకొచ్చేటప్పటికి ఎంత ఆనందంగానో, ఉత్సాహంగానో ఉంటుంది. ఉత్సాహంగానే ఉండి డాక్టర్ గారి దగ్గర మాత్రం, "డాక్టర్ గారు ఇంక మీ రుణం నేను తీర్చుకోలేనండి. నన్ను బతికించారు. మీరు ఏం చెప్పినా నేను చేస్తానండి. అంటే నువ్వేం చేయక్కర్లేదు గానీ, ఓ 15 రోజులు, 20 రోజులు పోయాక కబురు చేస్తాను రావోయ్" అని చెప్పాలి. "ఏవండీ ప్లాస్మా ఇమ్మంటారాండి?" "ఆ! అలాగేనండి ఇస్తానండి. ప్లాస్మాలో ఏం అక్కర్లేదు. పనిచేస్తుందో లేదో కూడా ఎవరికీ తెలీదు గానీ, నువ్వు రా నీకు చెప్తాను." 15, 20 రోజుల నాడు వచ్చాక వాడు నెగెటివ్‌గా ఉండి చక్కగా ఉన్నాడనుకోండి, వాడి సర్వీసెస్ ఏ విధంగా తీసుకోవాలంటే కరోనా వార్డ్‌లోకెళ్ళు. వేసుకో మాస్కులన్నీ ఏసుకో. వేసుకొని వాళ్ళతోటెళ్లి కబుర్లు చెప్పురా. అసలు వార్డ్‌లో ఉంటే ఎంతమంది బతికి బయటపడ్డారో, ఏ విధంగా సర్వీస్ చేస్తున్నారో, వాళ్ళకి వాళ్ళలో ఉత్సాహం నింపు. ఎవరికైనా సరే సినిమా చూసొచ్చినోడికి సినిమా కథ పక్కోడే చెప్తే తప్ప తృప్తి ఉండదు. పక్కోడే చెప్పడం అంటే ఎంత ఉత్సాహమో, అలాంటిది వీడు ఒకసారి కరోనా అనుభవం అయింది కాబట్టి, ఇంకా పంచుకుంటాడు తన అనుభవాలు. ఇక్కడ ఫలానా అనసూయ అనే సిస్టర్ ఉంది. ఆ సిస్టర్‌కి కొంచెం కోపం ఎక్కువ. అలాగే ఇక్కడ సావిత్రి అనే సిస్టర్ ఉంది. ఈ సిస్టర్ అయితేనేమో మనకి కొంచెం 2 బిస్కెట్లు ఎక్కువ పెడుతుంది. ఇలాంటివన్నీ కూడా సరదా కబుర్లు చెప్పుకుంటూ ఇలా తిరుగుతా, ఏం పర్వాలేదు. శుభ్రంగా పొద్దున పూటేమో హాయిగా యోగాలు చేస్తారు. సాయంత్రం పూటేమో పాటలు, డాన్సులు ఎంత సరదాగా ఉంటుందనుకున్నావు? అని చెప్పి వాళ్ళలో ఉత్సాహం నింపుకుంటూ, వాళ్ళలో పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకురావడానికి సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు దొరకరు. వాలంటీర్లు మనం వాడుకోవచ్చు. హ్మ్. సరే నేను నాన్ మెడికల్ థింగ్స్ కొన్ని చెప్పడం జరిగింది. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనకి మంచి ఫిజిషియన్ శేషాద్రి రెడ్డి గారు ఉన్నారు. వారు మెడికల్ ఇష్యూస్ మెయిన్‌గా మాట్లాడతారు. అద్భుతం డాక్టర్ గారు. చాలా అద్భుతంగా ఈ సబ్జెక్ట్ మొత్తాన్ని కవర్ చేశారు. ముఖ్యంగా ఋషిపీఠం సంస్కృతి పాఠశాల ఏది ఆశిస్తోందో దాన్ని మీరు చక్కగా అందించారు. ఇటు స్పిరిచువల్ యాంగిల్ని, అటు మెడికల్ యాంగిల్ని బ్యాలెన్స్ చేయటం అన్నది నిజంగా మేము ఈ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మేము ఆలోచించింది ఇదే. ఎట్లాగ దీన్ని అసలే బయట ఒక రకమైన భయాందోళనతో ఉన్న వాతావరణంలో ఈ విషయాన్ని మాట్లాడించాలంటే ఎవరు సరైన వారు అంటే తగ్గింది మీ ఒక్కరి పేరే. దాన్ని ఇవాళ ఎంత చక్కగా మీరు జనాలకు అందించారు అన్నదాన్ని మేము మరొకసారి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఇంత అద్భుతమైనటువంటి ఈ విషయాన్ని మనం విన్నాం. ఇప్పుడు డాక్టర్ శేషాద్రి రెడ్డి గారు మెడికల్ పరమైనటువంటి వైద్యపరమైన విషయాలను మనం ఎలా చూడాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాల గురించి చెప్తారు. అయిపోయిన తర్వాత మనం ప్రశ్న సమాధానం కూడా నిర్వహించుకుందాం. నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ శేషాద్రి రెడ్డి గారు టు give his deliberation. Sir, kindly unmute, sir. Yeah. So thank you, Appaji garu, ma senior Dr. Narayana Rao garu, Karrama Reddy garu, Padmavati garu, అంతరిక్ష సూట్ లో ఉన్న వీరన్న చౌదరి గారు కనిపించినారు స్పేస్ లో ఉన్నట్టు. సో ఆయన స్పేస్ లో నుంచి కూడా మన స్పీచ్ వింటూ ఉన్నారు. ఎనీవే, సో థ్యాంక్ యూ సార్. నాకు అంటే తెలుగులో కొంచెం బ్యాడ్ కాబట్టి మీ ఆర్గనైజేషన్ పేరు నోట్లో తిరగడం లేదు. మీ ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా మంది ఇన్ని రోజులు ఎంతసేపు డాక్టర్స్ తో మాట్లాడడం కన్నా నాన్ డాక్టర్స్ తో ఈ టైంలో మాట్లాడడమే మంచిది జనరల్ పబ్లిక్ తో. ఎందుకంటే ఇట్ ఇస్ టైమ్ ఇంత ఇంపార్టెంట్ ఎపిడమిక్ పాండమిక్ జరిగేటప్పుడు కొన్ని బేసిక్స్ మనం తెలుసుకుంటే, ఆల్వేస్ మనం ఫేస్ చేసే ఎనిమీ గురించి మనం తెలుసుకుంటే మైండ్ ఎప్పుడు కూడా కొంచెం కామ్ గా ఉంటుంది తెలియని ఎనిమీ కన్నా. సో ఇది బేసిక్ గా కమింగ్ టు ద పాయింట్. నేను జస్ట్ తొందరగా అంటే ఈ క్వశ్చన్స్ మీరు లేటర్ ఆన్ అడిగే క్వశ్చన్స్ లో అంతా ఇది వస్తాయి కాబట్టి ఇప్పుడు లాస్ట్ 10 days నుంచి ఒక 3 సార్లు రామారెడ్డి గారితోనే రైల్వే ఎంప్లాయీస్ తో మాట్లాడడం అయింది, అలా మా రోటరీతో మాట్లాడడం అయింది. సో రకరకాల దగ్గర మేము క్వశ్చన్స్ ఏం అడుగుతారు అనేది కొంచెం యాంటిసిపేట్ చేసే స్టేజ్కి వచ్చినాం ఇప్పుడు.
సో కొన్ని బేసిక్స్ చెప్తే దాంట్లో చాలా మటుకు కవర్ అవుతాయి అనమాట, మీకు ఏమైనా డౌట్స్ ఉండేటి. సో కమింగ్ టు ద ఒరిజిన్, అంటే ఎక్కడి నుంచి వచ్చింది వైరస్ అనేది రామారెడ్డి గారు చెప్పినట్టు అనిమల్స్ నుంచి, జంతువుల్లో నుంచి మన లోపలికి మారింది. ఇది ఒక కామన్ వైరస్. ఇది మామూలు అందరికీ మనం ప్రతి 100 సంవత్సరాలని, వేల సంవత్సరాల నుంచి రొంప తెచ్చే వైరస్ ఇది. కరోనా రైనో వైరస్ ఫ్యామిలీకి కరోనా వైరస్ మామూలు ఎవ్రీ ఇయర్ మనకి ఎలా రొంప వస్తుందో సేమ్ ఫ్యామిలీ. ఏమంటే దీని స్పెషాలిటీ కొంచెం బాగా పోరాడి అనిమల్స్ మోస్ట్లీ గబ్బిలాలే, బ్యాట్స్ నుంచే. వేరే అనిమల్స్ చెప్పినా గానీ మోస్ట్ ప్రాబబ్లీ బ్యాట్స్ నుంచే మనుషులకు వచ్చింది చైనాలో. సో బ్యాట్స్ లో ఈ పర్టికులర్ వైరస్ యాక్చువల్ గా ఏదైనా బ్యాక్టీరియా వైరస్ అన్న మన లోపల కూడా ఉన్నాయి, మనకు మంచి చేస్తూ ఉంటాయి. కొన్ని చెడు వైరస్లు వస్తూ ఉంటాయి. సో ఇది ఒక మనిషి లోపలికి మారి వచ్చింది కాబట్టి కొంచెం పవర్ఫుల్ వైరస్, మామూలు రొంపల వైరస్ అలాగా కాకుండా. సో దీన్ని మ్యూటేషన్ అంటాం. దాని షేప్ మార్చుకొని ఒక జంతువులో నుంచి ఇంకో జంతువులోకి వచ్చినప్పుడు దాని పవర్ పెంచుకుంటుంది. అది క్రియేట్ చేసే బీభత్సమే ఇదంతా. సో బేసిక్ గా నేను చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ కరోనా, ఇంత ముందు ఉండే ఇన్ఫ్లుయెన్జా అంటే బేసిక్ గా రొంప వైరస్ కి ఇప్పుడు దగ్గర 30 years నుంచి ఎవరెవరైతే ఎవ్రీ ఇయర్ రొంప వస్తుందో, అంటే సిగరెట్లు ఎక్కువ తాగి లంగ్స్ డ్యామేజ్ అయిన వాళ్ళు, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వల్ల లివర్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు, బాగా వయసు ఉన్నవారు, వీళ్ళందరికీ ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ వేస్తూ ఉంటాం మేము. సో ఎవ్రీ ఇయర్ ఈ వ్యాక్సిన్ ఎలా వస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ ఈ వ్యాక్సిన్ మారుతుంది. లాస్ట్ ఇయర్ వ్యాక్సిన్ ఈ ఇయర్ వాడలేం, ఎందుకంటే అది చేంజ్ అయిపోయి ఉంటుంది దాని షేపు. సో ఈ సంవత్సరంలో ఏ వైరస్ వచ్చిందో దానికి తగ్గట్టు వ్యాక్సిన్ చేసి రిలీజ్ చేస్తారు జూన్ టైంలో. సో దట్ ఆగస్ట్ టైంలో మమ్మల్ని ఏమంటారు, వానలు వచ్చి కొంచెం కోల్డ్ పెరిగే టైముల్లో వేస్తే వింటర్ సీజన్ లో హెవీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతాయి వల్నరబుల్ పీపుల్లో అని. ఎస్పెషల్లీ యుఎస్, యూరోప్ లో నర్సింగ్ హోమ్స్ లో ఎల్డర్లీ అంటే వయసైన వారు ఉండే నర్సింగ్ హోమ్స్ లో ఎవ్రీ ఇయర్ ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ వేస్తారు. సో వ్యాక్సిన్ ఏం కొత్త కాదు, మారుతా ఉంటుంది. ఆ వ్యాక్సిన్ గురించి మళ్ళీ లాస్ట్ లో వస్తాను. సో వైరస్ మీద బేసిక్ గా చెప్పాను. ఇట్స్ రొంప చేసే వైరస్. సో ఈ వైరస్ కి లాస్ట్ టైం వచ్చిన వైరస్ కి ఏం తేడా ఉంది ఒకటి. సో దట్స్ కాల్డ్ బేసిక్ గా ఐ విల్ కవర్ ఎలా మనకు వస్తుంది అనే దాంట్లో తేడా తెలుస్తుంది అది కూడా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే లాస్ట్ టైం కొంచెం ఎయిర్ లో ఎంతసేపు గాలిలో ఉండేది, ఎక్కువగా ఒక మంచం మీద పన్నా, టేబుల్ మీద పన్నా, చైర్ మీద, డోర్ హ్యాండిల్స్, లిఫ్ట్స్ మీద ఎంతసేపు ఉంటుంది, దానిపై మనం తాకి మన నోట్ దగ్గరికి, ముక్కు దగ్గరికి తెచ్చుకుంటే వస్తుంది. సో అప్పుడు ఎందుకంటే అప్పుడు ఇంకా మాస్క్ మీద అంత అవేర్నెస్ ఇంకా పెరగలేదు. అండ్ లైఫ్ లో మన ఇండియన్స్ గురించి తెలిసిందే కదా, ఎప్పటి నుంచో మనకు అసలు ఒక హైజీనో, మన 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 ముక్కులో నుంచి నోట్లో నుంచి వచ్చేది ఇంకొకరికి తగలకూడదు అనేది మనకి ఎప్పుడూ లేదు. నోట్లో నుంచి ముక్కులో నుంచి తీసి డోర్ పైకి, మన మీదకి, పక్కనుండే బట్ట పైకి పట్టించేసేది మనకు చాలా సంవత్సరాల నుంచి మనకు అలవాటే. ఎక్కడంటే అక్కడ చీదేది, ఎవరి మీద అంటే వాళ్ళ మీద తుమ్మేది. సో ఇవన్నీ మనకు చాలా మటుకు నార్మల్ యాక్టివిటీస్ కింద మనం తీసుకుంటాము. ఈ లాస్ట్ 1 year ఈ వైరస్ మనకు నేర్పించింది అనమాట. తుమ్మేటప్పుడు అడ్డు పెట్టుకోవాలా, ఎవరి మీద అంటే వాళ్ళ మీద తుమ్మకూడదు, గాలిలోకి అలా తుమ్మకూడదు, చెయ్యి అడ్డు పెట్టుకోవాలా, చెయ్యి కడుక్కోవాలా. ఇవన్నీ ఎప్పుడో పూర్వీకులు చెప్పినవన్నీ మన జనరేషన్ లో ఎప్పుడో మర్చిపోయినారు. సో ఇవన్నీ వైరస్ వచ్చి ఇప్పుడు మళ్ళా మనకు హైజీన్ గుర్తు చేస్తా ఉందన్నమాట. ఇలా చేయకూడదు, అలా ఉండకూడదు, అలా ఇంకొకరిని హాని చేయకూడదు అని. సో ఈ సెకండ్ వేవ్ కి ఏమైంది, చాలా మంది తెలుసుకున్నారు ఇది తాకూడదు, అది తాకూడదు. తాక్కుని వెంటనే స్ప్రేలు కొట్టేసుకోవడము, సోప్ తో కట్టుకోవడము, ఒక విధం వరకు మాస్క్ పెట్టుకోవడము. మాస్క్ ఇప్పుడు రామారెడ్డి గారు చెప్పినట్టు మధ్యలో ఈ సెకండ్ వేవ్ కి ఎంటైర్ గా ఫాల్ట్ మనమే. ఏమాత్రం డౌట్ లేకుండా ఏ గవర్నమెంట్ ని బ్లేమ్ చేయాల్సిన పని లేదు. గవర్నమెంట్లు ఎప్పుడో 55 సంవత్సరాల నుంచి కూడా హెల్త్ ని ఎప్పుడు కూడా ఇంప్రూవ్ చేసింది లేదు. ఎప్పుడు కూడా చిల్లర డబ్బులు ఇచ్చుకొని ఓట్లు తెచ్చుకోవడం తప్ప ఒక పిహెచ్సి అయినా వేరే ఒక మామూలు మనిషి ఎప్పుడు కూడా ఎందుకు మాకు ఒక మంచి హాస్పిటల్ లేదని అడిగింది లేదు వాళ్ళని. కాబట్టి అదంతా మన తప్పే, వాళ్ళ తప్పే ఏమీ లేదు. మనం చేసిన మన పెళ్లిళ్ళు, మన ఓనీ ఫంక్షన్లు పోయింది వెళ్ళిపోయింది. ఇండియన్స్ చాలా గ్రేట్. మన బాడీ వాళ్ళ బాడీ లాగా కాదు, మనది చాలా గ్రేట్ బాడీ. మనకు చాలా వ్యాధులు వచ్చేసినాయి, మనకు యాంటీబాడీస్ ఉన్నాయి, ఈ వైరస్ మనల్ని తాకదు అనే తెచ్చుకున్నాం ఇది. సో సెకండ్ వేవ్ ఇస్ టోటలీ మ్యాన్ మేడ్ బై ఇండియన్స్, బై ఎవ్రీ ఇండియన్ హెస్ డన్ ఇట్.
అందరూ టు బి బ్లేమ్. సో ఇప్పుడు ఉండేది ఏంది అంటే కొంచెం గాలిలో ఎక్కువసేపు ఉంటుంది, ఎస్పెషల్లీ చెమ్మ మన హ్యూమిడిటీ ఉండే రాజమండ్రి లాంటి దగ్గర ఇంకొంచెం సేపు ఉంటుంది అనమాట. అంటే దగ్గర దగ్గర 1/2 hour to 45 minutes ఒక 2-3 మనుషులు ఒక దగ్గర ఉండి గట్టిగా మాట్లాడో లేదా మీటింగ్ లోనో లేదా అరుచుకోనో లేదా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇవి పార్టికల్స్ అలా ఎయిర్ లో ఉంటాయి అన్నమాట. సో మన కర్మగాలి మనము ఏదో ఒక దానికి ఆ స్థలానికి వచ్చి పీల్చుకున్నామంటే మన లోపలికి వెళ్ళిపోతాయి. మనమేం తాకాల్సిన పని లేదు, ఏమీ చేయాల్సిన పని లేదు. ఇంకొకటి ఏమైపోయిందంటే ఈసారి ఎయిరసాల్, సేమ్ ఇదే నేను చెప్పింది, ఎయిరసాల్ ట్రాన్స్మిషన్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రాప్లెట్స్ అంటాం దీనిని, మనం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు బయటకు వచ్చిన ఈ చుక్కలు, ఈ వైరస్ చుక్కలు, సే ఫర్ ఎగ్జాంపుల్ పక్కింట్లో ఉందనుకోండి, ఈ ఇంట్లో ఒక ఎల్డర్లీ లేడీ ఆర్ ఎల్డర్లీ మ్యాన్ ఎప్పుడు బయటికే వెళ్లకుండా చాలా ప్రొటెక్టెడ్ గా వాళ్ళని పెంచుతున్నారు. వెంటిలేషన్ కోసం విండో ఓపెన్ గా ఉందనుకోండి, గాలి తీసుకొని రావచ్చు లోపలికి. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే చాలా మంది మా అమ్మమ్మ, మా నాన్నమ్మ, అసలు బయటికే వెళ్ళింది లేదు సార్, అసలు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, అందుకనే మేము 5 రోజులు వాళ్ళకు మామూలుగా ఏదో దగ్గుతా ఉన్నా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి మేము రాలేదు, మేము చూపించలేదు, అసలు రాదు వాళ్ళకు. ఇవన్నీ ఏమీ లేకుండా చేసింది అనమాట ఈసారి వైరస్. అందరినీ కవర్ చేసింది, టాప్ టు బాటమ్ కవర్ చేసేసింది. వ్యాక్సిన్ కొరతను కూడా చాలా మటుకు తీర్చింది, ఎందుకంటే అదే న్యాచురల్ వ్యాక్సిన్ ఇచ్చేసింది చాలా మందికి. సో వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ చాలా మందికి వచ్చేసింది ఈసారి. సో సెకండ్ డోస్ కోసం వెయిట్ చేయాల్సిందే తప్ప ఇంకా మీకు ఫస్ట్ డోస్ అవసరం లేదు. అది కోవాక్సిన్ కాదు, కోవిషీల్డ్ కాదు, చాలా మంచి న్యాచురల్ డోస్ అందరికి ఇచ్చేసింది ఈసారి. సో రెండోది ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడినాను. మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ క్వశ్చన్స్ లో మీరు అడగచ్చు. సో సిమ్టమ్స్ అంటాం, అంటే ఏ లక్షణాలతో వస్తారనే దాంతో కూడా. సో యూజువల్ అందరూ ఈసారి కూడా దగ్గు, గొంతు నొప్పి, కొంచెం కఫము, గాలి, కొంచెం ముక్కు మౌసుకున్నట్టు, ఇవి యూజువల్ సిమ్టమ్స్. ఈసారి స్పెషల్ సిమ్టమ్స్ ఏమంటే సడన్ గా చెమటలు పట్టి నీరసం వచ్చేసి, సడన్ గా యాక్టివ్ గా ఉన్న మనిషి ఏమీ చేయలేకుండా 1-2 రోజుల నుంచి చాలా నీరసపడ్డము, లేదా మార్నింగ్ లేసి మార్నింగ్ యూరిన్ కి, అంటే మనం రాత్రంతా యూరిన్ వెళ్ళం కాబట్టి బ్లాడర్ సంచి బాగా నిండిపోయి ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం మార్నింగ్ టైంలో అర్జెంట్ గా వెళ్ళి యూరిన్ వెళ్తాం మనము. సో ఆ టైంలో ఏమైతుందంటే బ్లాడర్ ఫుల్ గా ఉండే బ్లాడర్ సడన్ గా ఎంటీ అయితే చాలా మందికి న్యాచురల్ గానే కళ్ళు తిరుగుతాయి. ఈ వైరస్ వల్ల మనకుండే బయట ఉండే హ్యూమిడిటీ, చెమట, ఎండ వల్ల ఆల్రెడీ డిహైడ్రేటెడ్, కొంచెం సాల్ట్ తగ్గిన వాళ్ళలో ఈ సడన్ బీపీ తగ్గడం వల్ల చాలా మంది బాత్రూముల్లో మార్నింగ్ కొలాప్స్ అవుతున్నారు. సో ఈ లక్షణాన్ని ఏమనుకుంటున్నారంటే జనాలు, ఇది ఏదో న్యూరలాజికల్ గా వయసు అయింది కదా, లేదా డయాబెటీస్ ఉందో, హైపర్ టెన్షన్ ఉందో, బ్రెయిన్ కి ఏదో అయిందని చెప్పి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఐలు తీసి అది చేసి ఇది చేసి లాస్ట్ కి 4 days తర్వాత కొంచెం లైట్ గా ఫీవర్ కూడా ఉంది అని చెప్పి సిటీ స్కాన్ తీసి, అప్పుడు సిటీ స్కాన్ లో దీని లక్షణాలు కనపడి ఇది కరోనా వైరస్ అని తెలుస్తున్నారు 5-6 days తర్వాత. ఆ తర్వాత మేము గమనిస్తూ వెళ్తే లాస్ట్ 1 month నుంచి ఇది చాలా కామన్ సిమ్టమ్. సడన్ గా నీరసం రావడము, యాక్టివ్ గా ఉన్న మనిషి చాలా నీరసపడిపోవడము, చెమటలు అంటే ద కామన్ కంప్లైంట్. ఎస్పెషలీ మే, జూన్ రాజమండ్రి మనకు తెలుసు, గమన పక్కన ఉంటే కూడా ఎంత తడిసిపోతాము. సో వీ కెనాట్ సే, బట్ కొంచెం తెలుస్తుంది మనిషికి దీంతో ఈ తడిసిపోవడం, ఈ నీరసం. మెయిన్ ఎక్స్ట్రీమ్ ఫెటీగ్ అంటాం ఇంగ్లీష్ లో, ఎక్స్ట్రీమ్ నీరసం ఒక కంప్లైంట్ ఈసారి. సో అదొకటి. లూస్ మోషన్, కడుపు నొప్పి ఏదో ఒక టైంలో, ఏదర్ బిగినింగ్ విత్ లూస్ మోషన్ ఆర్ 3rd or 4th day విరోచనాలు కావడము, కడుపు నొప్పి ఉండడము, వికారంగా ఉండడము, వాంతులు కావడము. అది ఇంకొక వెరీ 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 కామన్ కంప్లైంట్ ఈసారి. ఏ రొంప, దగ్గు ఏమీ ఉండదు వీళ్ళకు, ఓన్లీ లూస్ మోషన్. లాస్ట్ వేవ్ లో కూడా కరోనా ఇంటెస్టైన్ ఇన్ఫెక్ట్ చేస్తుంది అని చాలా క్లియర్ గా పిక్చర్ వచ్చింది. దేర్ ఆర్ చాలా స్టడీస్ ఉన్నాయి. కాలువల్లో వైరస్ ని చెక్ చేసినప్పుడు ఇండియన్ సిటీస్ లో కాలువలు మనం అన్నిటిని కాలువల్లోకే వదిలేస్తాం కదా, శానిటైజర్. సో ఈ కాలువల్లో కరోనా చెక్ చేసినప్పుడు చాలా హై లెవెల్స్ లో ఉండింది, అంటే మన మోషన్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది అని ఒక లాస్ట్ టైమే వచ్చింది అది. సో దిస్ టైం అది ఇంకొంచెం క్లియర్ అయిపోయింది దట్ మన ఇంటెస్టైన్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది అని. ఇంకా క్లాట్స్ అనేది లాస్ట్ టైమే అందరికీ తెలుసు, క్లాట్స్ వస్తాయి అని, దానికోసం యాంటీ క్లాటింగ్ మెడిసిన్స్ వాడడము. సో అది కూడా ఈసారి కొంచెం ఉంది. పోస్ట్ కోవిడ్ కింద నేను ఇప్పుడు అంత ఫేమస్ అయిన మ్యూకార్ మైకోసిస్ గురించి అప్పుడు చెప్తాను. సో ఇవి లక్షణాలు. ట్రీట్మెంట్ కి వస్తే అందరూ ట్రీట్మెంట్ నిపుణులే, ఎస్పెషలీ వాట్సాప్ యూనివర్సిటీ నిపుణులు చాలా మంది తయారైనారు.
నాన్ డాక్టర్స్, ఇంజనీర్స్ లో ఇప్పుడు చాలా మంది, ఒక మనిషి తెగ మాట్లాడేస్తా ఉన్నాడు, మాలిక్యులర్ లెవెల్ నుంచి ఒక అతను తెగ మాట్లాడేస్తా ఉన్నాడు. సో బేసిక్ గా దీన్ని త్రీ టైప్స్ గా డివైడ్ చేయాలా. మైల్డ్, మోడరేట్, సివియర్ అంటాము. మైల్డ్ అంటే ఆక్సిజన్ 95 పైన ఉండి మీరు కంఫర్టబుల్ గా ఇంట్లో ఉండేటప్పుడు, దగ్గు వచ్చినా, లైట్ గా కొంచెం ఫీవర్ వచ్చినా, యూఆర్ కంఫర్టబుల్, యూఆర్ మైల్డ్, నథింగ్. అందరూ మన గ్రాండ్ పేరెంట్స్ లో ఒక 100 years బ్యాక్ కరోనా వైరస్ కి ట్రీట్మెంట్ ఏంటంటే ఇంట్లో గమన పడుకోవడము, చల్లటి ప్రదేశాల్లో అయితే వామ్ వాటర్ తాగడము, బాగా చల్లగా ఉండే దగ్గర నైట్ కొంచెం బ్రాందీ తాగడము, వేడికి మనం విస్కీ మనం తాగే దాని గురించి నేను మాట్లాడడం లేదు. 3 రోజులు ఇంట్లో ఏమైనా జ్వరం వస్తే ఆస్ప్రిన్, పారాస్టమాల్ వేసుకొని గమ్మన పడుకొని సూపో, చికెన్ సూపో, వెజిటేరియన్ సూపో తాగితే 4వ రోజుకి బాగైపోతారు అనేది చాలు మైల్డ్ డిజీజ్ ఉండే వాళ్ళకు. మోడరేట్ అంటే 95 to 93 మధ్యకి ఆక్సిజన్ వచ్చి కొంచెం గాలి తీసుకోవడం 22 times కన్నా ఎక్కువ గాలి తీసుకుంటా ఉంటే, అంటే మనం గాలి తీసుకునే వేగం పెరిగినప్పుడు కొంచెం మోడరేట్ లోకి వచ్చినామని అనుకోవచ్చు. వన్స్ 93 or 90కి కింద పడిపోయి 35 సార్లకు పైన గాలి తీసుకోవాల్సిన ఒక కండిషన్ వచ్చిందంటే అది సివియర్. సో మోడరేట్ అనేసి కండిషన్ వచ్చి వీళ్ళల్లో కొంచెం మంది ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే 60 ఏళ్ళు దాటినోళ్ళు, షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు, ఇంత ముందు రిపీటెడ్ గా వ్యాధులు వచ్చేవాళ్ళు, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, హెవీ స్మోకర్స్, ఉబ్బసంతో డ్యామేజ్ అయిన లంగ్స్, బ్యాడ్ ఆస్మాటిక్స్, అందరు ఆస్తమా వాళ్ళు కాదు, కంట్రోల్డ్ ఆస్మాటిక్స్ కి ఏమీ కాదు, ఇన్హేలర్స్ పైన ఉన్నోళ్ళకు, అలర్జీ మెడిసిన్స్ పైన ఉన్నోళ్ళకు ఏమాత్రం హాని ఉండదు, ఓన్లీ బ్యాడ్ ఆస్మాటిక్స్. ఇలాంటి కొంచెం మంది మనం కేటగిరీలో ఉన్నప్పుడు ఈ టైంలో టైం వేస్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి కంపల్సరీ వెళ్ళాలా. థర్డ్ కేటగిరీ కంపల్సరీ ఇంకా ఐసియు కండిషన్స్ లో ఉండాల్సింది, ఎందుకంటే ఆక్సిజన్ కంపల్సరీ అవసరము. థర్డ్ సివియర్ కండిషన్స్ లో ఆక్సిజన్ 90కి బిలో ఉన్నప్పుడు ఆక్సిజన్ కంపల్సరీ అవసరము. ఇంకా ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ లోనే ఇప్పుడే కొన్ని కాంట్రవర్సీస్, ఐసిఎంఆర్ అనేది మనకు గైడ్ లైన్స్ ఇచ్చింది ఏ దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలా అని. దాంట్లో జనరల్ గా ఒకటి 100% ఇప్పటికీ క్లియర్ ఏంటంటే వైరస్ కి మందు లేదు. కొన్ని యాంటీబయాటిక్స్ అంటాం, డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్ కి కొన్ని యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏమన్నా దాని డివిజన్ ని ఆపుతుందేమో, కొంచెం తగ్గిస్తుందేమో, ఏదో ఒక హ్యూమన్ బీయింగ్స్ అనే వాళ్ళకు కొంచెమన్నా ఆశాకిరణం ఉండాలా. ఒక ట్రీట్మెంటే లేదు అంటే రామారెడ్డి గారు చెప్పినట్టు డిప్రెషన్ లోకి ఇంకా ఎక్కువ మంది వెళ్తారు. సో ఉంది, పర్వాలేదు, మనం దీన్ని ట్రీట్ చేయగలుగుతామని ఒక హోప్ ఇవ్వాలి. కాబట్టి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, కానీ ఏది కూడా 100% పనిచేసేది కాదు. అండ్ ఇంకా సివియర్ కండిషన్స్ లో వీళ్ళు వాడే దాంట్లో కరెక్ట్ గా వాడితే కరెక్ట్ గా పనిచేసేది ఓన్లీ హై డోస్ స్టిరాయిడ్స్. ఎవరికైతే అవసరమో వాళ్ళ ఆక్సిజన్ అండ్ స్టిరాయిడ్స్ ఒకటే తప్ప ఇంకా రామ్డెసివిర్, ప్లాజ్మా ఇవన్నీ కూడా వాట్సాప్ యూనివర్సిటీ క్రియేట్ చేసిన మాన్స్టర్స్ ఇవి. ఈ మాన్స్టర్స్ వల్ల, అంటే దయ్యాలు ఇవి, ఈ మాన్స్టర్స్ వల్ల మనం చూస్తూ ఉంటాం వీడియోలు, లైన్లు కట్టి దానికోసము మెడికల్ షాప్ లో ముందర దాన్ని చాలా మంది పెద్దోళ్ళు, నాకు తెలిసిన డబ్బు ఉండే వాళ్ళే, మా ఫ్రెండ్స్ కూడా ఇలా కూడా ఉంటారు అని ఈ టైంలోనే తెలిసింది నాకు. ఇప్పుడు వరకు నాకు ఆ మనుషులు చాలా మంచి వాళ్ళు, అందరి గురించి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళకన్నా అని అనుకుంటా ఉండేవాడిని. కానీ ఈ వైరస్ వచ్చి చూపించింది అనమాట అందరూ నిజంగా ఎంత ధైర్యవంతులు, ఎవరు దీంట్లో నిజమైన ధైర్యవంతులు, ఎవరు పిరికి వాళ్ళు, ఎవరు వాళ్ళ స్వార్థం ఎత్తుకుంటారు అనేటి అన్ని కూడా ఈ వైరస్ లో బయటపడింది. ఒక స్టాకులు రూములు నిండా వైరస్ రామ్డెసివిర్ ఇంజెక్షన్లు పెట్టేసుకొని వాళ్ళ ఆర్గనైజేషన్ లో వచ్చే వాళ్ళకు పంచుతున్నారు అనమాట అవి. సో ఎవరికి అవసరమో వాళ్ళవన్నీ కూడా వెళ్ళిపోయినాయి గోడౌన్ లోకి. సో అంత అవసరం లేని మందు, ఇట్స్ కాల్డ్ అన్ ఆఫ్ లేబుల్ ట్రీట్మెంట్. ఇంకా వేరే దారి ఏమీ లేదు అన్నప్పుడు, లేదా ఇఫ్ యు రియలీ వాంట్ టు యూస్ ఇట్, యాంటీ వైరల్ అనేది ఏదైనా వైరస్ రెప్లికేట్ అయ్యేదే ఫస్ట్ వీక్ లో. సో ఫస్ట్ వీక్ లో అది పెరిగేటప్పుడే ఇయ్యాల. సో ఎవరికి ఇయ్యాలా, ఎవరు సీరియస్ అవుతారు అని మనం అనుకుంటామో, ఎవరు సీరియస్ అవుతారో అనుకుంటామో మనకు తెలియదు. ఆ పారామీటర్స్ ఇప్పటి వరకు లేవు. ఇవి కొన్ని మనం అనుకోవచ్చు. సే ఈ హెవీ స్మోకర్స్, ఆల్రెడీ బ్యాడ్ లంగ్స్, సరైన కిడ్నీ లేని వాళ్ళు, సో వీళ్ళలో ఈ వైరస్ కొంచెం సీరియస్ కావచ్చు అనే కొంచెం మందిలో బెటర్ టు యూస్ ఇట్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఇట్ సెల్ఫ్. కానీ ఎవరు వాడుతున్నారు, హాస్పిటల్కి పోయి వారానికో 10 రోజులకో జాయిన్ అయినోనికి ఆ టైంలో నువ్వు పోయి రామ్డెసివిర్ తెచ్చుకో లేకుంటే చనిపోతారు అనేది ఇట్ ఇస్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్ అనమాట. ఒకవేళ చనిపోయినా నువ్వు రామ్డెసివిర్ తెచ్చుకోలేదు అనే ఒక ఎక్స్క్యూసే తప్ప
ఇట్ ఈస్ నథింగ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ హావ్ వర్క్డ్. ఒకటి వైరసే ఈసారి చాలా స్ట్రాంగ్. యంగ్ పీపుల్ ఎందుకు చనిపోతా ఉన్నారంటే వైరస్ చాలా తొందరగా సెల్యులర్ లెవెల్కి వెళ్ళిపోతా ఉంది. వన్ సెల్యులర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ సెల్ తీసుకోదు. బయట నుంచి మనం 50 లీటర్లు కాదు 100 లీటర్లు ఆక్సిజన్ ఇచ్చి ఎన్ఐవి అని వెంటిలేటర్ మీద పెట్టినా గానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వేవ్ లో గ్రేట్ సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు 1.5 months ఉండి చనిపోయినారు ఇన్ అ వెరీ వెల్ ఎక్విప్డ్ హాస్పిటల్ ఇన్ చెన్నై. నథింగ్ కుడ్ బి డన్. ఎక్మో కాదు, ఏమీ కాదు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ద పీపుల్. ఎవరు అంటే వైరస్ చాలా డీప్ గా వెళ్ళిపోయింది. ఏం చేసినా గానీ బయటికి రారు. అది ఎవరిలో వెళ్తుందో ఎవరికి తెలియదు. సో ఇంకా కూడా కొన్ని డెలమాస్ ఉన్నాయి దీనికి. సో ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ దీంతో ముగించి పోస్ట్ కోవిడ్ అంటే ఇది ఒకటి తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నాను. దెర్ ఇస్ అ వెరీ సిండ్రోమ్. ఇది ఇప్పుడు రికగ్నైజ్ అయిన ఒక ప్రాబ్లం ఇది లాస్ట్ టైం తర్వాత. పోస్ట్ కోవిడ్ ఆర్ లాంగ్ కోవిడ్ అంటారు దీన్ని. కోవిడ్ తర్వాత ఎక్స్ట్రీమ్ వీక్నెస్, బాగా యాక్టివ్ గా ఉన్న వాళ్ళు నెలలు అస్సలు ఎక్స్ట్రీమ్ ఇంకా నాకు నీరసం అనేవాళ్ళు. రెండోది షుగర్ లేని వాళ్ళకు, ఐసీయూలో ఉన్న వాళ్ళకు షుగర్ రావడం. అంటే ఫ్యామిలీ హిస్టరీలో షుగర్ ఉంది అంటే జనరల్ గా 30 years 35 years కి న్యాచురల్ గా వచ్చే షుగరు ఈ మందులు వాడడం వల్ల, ఈ వైరస్ వల్లనే, బేసిక్ గా వైరసే మన ఇన్సులిన్ ని తగ్గించేస్తుంది. అంటే బీటా సెల్స్ అని ఎక్కడి నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుందో ఆ సెల్స్ ని డ్యామేజ్ చేస్తుంది ఈ వైరస్. ఈవెన్ డెంగీ వైరస్, చికున్ గునియా కూడా డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ డెంగీ అండ్ చికున్ గునియా ఎపిడమిక్స్ లో కూడా చాలా మంది వైరస్ వచ్చిపోయిన తర్వాత డయాబెటిక్స్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దేర్ ఇస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ ద వైరస్ అండ్ బీటా సెల్స్. సో దాని వల్ల షుగర్ కొత్తగా వచ్చిన వాళ్ళు, షుగర్ ఉండి అన్కంట్రోల్డ్ అయిపోయి డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు, సో దీన్ని లాంగ్ కోవిడ్ అంటారు. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే బ్లాక్ ఫంగస్ మీ యొక్క ఎవరైనా అడిగే దాన్ని బట్టి నేను దాన్ని మళ్ళీ వివరిస్తాను. ఎందుకంటే లేట్ అయిపోయి మళ్ళీ జూమ్ టైం అయిపోయిందంటే మీ క్వశ్చన్స్ కి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి లాంగ్ కోవిడ్ అనేది ఒకటి ఉంది అని గుర్తుపెట్టుకోండి. వ్యాక్సిన్స్ దగ్గరికి వస్తే వ్యాక్సిన్ కంపల్సరీ అందరు వేసుకోండి. కోవాక్సిన్, కోవిషీల్డ్ అనేది నిపుణులు చేసినట్టు మీరేం అనాలిసిస్ చేయొద్దండి. మీకు ఏది దొరికితే అది వాడండి. ఏది దొరికితే అదే మళ్ళా సెకండ్ డోస్ వేసుకోవాలా. కోవాక్సిన్ వేసుకుంటే 4 weeks కి మళ్ళీ సెకండ్ డోస్ వేసుకోవాలా. కోవిషీల్డ్ వేసుకుంటే 12 weeks కి వేసుకున్నా ఇప్పుడు గవర్నమెంట్ పెట్టి ఉండేది. ఇట్ ఇస్ రైట్. ఏం తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్ విచ్ హవ్ షోన్ మనం 3 months గానీ గ్యాప్ ఇచ్చినామంటే బాడీ ప్రొడ్యూసెస్ మోర్ యాంటీబాడీస్ అని, ఇట్ గివ్స్ అ బెటర్ రెస్పాన్స్ అని. అండ్ సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత ఈవెన్ బెటర్ రెస్పాన్స్ వచ్చిందని స్టడీస్ లో ఇంత ముందే వచ్చింది. అయినా వాళ్ళు తొందరగా వ్యాక్సినేషన్ ఇస్తే తగ్గిస్తామేమో అని అప్పుడు 4 weeks పెట్టినారు. ఇంకా వ్యాక్సిన్ కొరత. అండ్ ఇప్పుడు ఫస్ట్ 2-3 months లో వచ్చి వేసుకోండిరా అంటే ఎవరు వచ్చి వేసుకోలేదు. ఈ రోజులు క్యూలు కొట్టేసుకుంటా ఉన్నారు. విలేజెస్ లో వాళ్ళకు వచ్చిన వ్యాక్సిన్ ని కూడా టౌన్స్ లో నుంచి, సిటీస్ నుంచి వచ్చి దొంగలిస్తున్నారు పోయి వాళ్ళ వ్యాక్సిన్ ని. ఆ స్టేజ్ కి తీసుకొచ్చినారు. అది కూడా మనం చేసిన తప్పే. అది కూడా గుర్తుపెట్టుకోండి. వ్యాక్సిన్ ఛాన్స్ వచ్చినప్పుడు వేసుకోండి. దే వర్క్. వచ్చినా గానీ సీరియస్ కారు, ఐసీయూ లెవెల్ కి తీసుకొని పోదు. ఈ వ్యాక్సిన్ ని మనం మోస్ట్ ప్రాబబ్లీ వి మే హ్యావ్ టు యూస్ బూస్టర్ డోసెస్ ఫర్ ద నెక్స్ట్ 5 to 6 years. మళ్ళా బూస్టర్ డోసులు వేసుకోవాల్సి వస్తుంది. మాస్కులు, డబుల్ మాస్కులు మేము చెప్పేది. గుడ్డ మాస్కులు, రామరాజు మాస్కులు, డిజైనర్ మాస్కులు పని చేయవు. మీకు అంత ఇష్టంగా మాస్క్ మీరు బ్యూటిఫుల్ గా ఉండాలనుకుంటే లోపల ఒక 3-layered సర్జికల్ మాస్క్ వేసుకొని దానిపైన మీ క్లాత్ మాస్క్ వేసుకోండి. ఓన్లీ క్లాత్ మాస్క్ అస్సలు ఆపదు, డస్ట్ తప్ప వైరస్ ని ఆపదు. సో వ్యాక్సినేషన్ ఇప్పుడు ప్రస్తుతం పాలిచ్చే మదర్స్ కూడా వేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీది వస్తుంది. బిలో 18 చిల్డ్రన్ కి జరుగుతూ ఉన్నాయి స్టడీస్. అబౌవ్ 18 అందరూ వేసుకోవచ్చు వ్యాక్సిన్ ని. సో సార్ దీంతో నేను ఆపుతాను సార్. ఏం జరుగుతా ఉందో, వెదర్ పీపుల్ హ్యావ్ ఎనీ డౌట్స్ వీ కెన్ క్లియర్ ఇట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. వెరీ బ్యూటిఫుల్ డెలిబరేషన్ అండి. నిజానికి ఇంత ఆశించవచ్చని అంత చక్కగా ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఈ కార్యక్రమం మొదలు పెట్టడానికి ముందు మాకున్న ఎక్స్పెక్టేషన్ కి ఇప్పుడు మీ ఇద్దరు కలిపి మాకు అందించిన విషయానికి మధ్య చాలా తేడా ఉంది. మేము ఆశించిన దానికన్నా ఎంతో ఎక్కువ ఇచ్చారు. ముందు దానికి ప్రత్యేకంగా మీ ఇద్దరికి ధన్యవాదాలు. అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా పాయింట్స్ మీరు కవర్ చేసేసారు. క్వశ్చన్స్ రూపంలో నాకు వచ్చినటువంటి చాలా విషయాలను మీరు ఆల్రెడీ దాంట్లో చెప్పడం జరిగింది. అయినా ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒక క్వశ్చన్ మీకు, క్వశ్చన్ డాక్టర్ గారికి అట్లా అడిగే ప్రయత్నం చేస్తాను. వాటిని కొద్దిగా మనం కవర్ చేద్దాం. మొట్టమొదట డాక్టర్ శేషాద్రి గారు, మీకు
ఇప్పుడు మనం ఈ వెజిటబుల్ క్లీనింగ్స్ చేయటము అంటే బయట నుంచి తెచ్చుకుంటున్న వస్తువుల్ని ఇంట్లోకి తెచ్చుకోవటంలో మొదట్లో మనకి చాలా జాగ్రత్తలు చెప్పారు, ఇట్లా చేయాలి ఎలా చేయాలి జాగ్రత్తగా తెచ్చుకోండి ఇవన్నీ. అలాగే ఇప్పుడు హోటల్ ఫుడ్ ఈజ్ నో అవైలబుల్, మొదట్లో అవి లేవు. ఈ రెండు ప్రశ్నలు ఒక ఆయన అడిగారు, అంటే హోటల్ నుంచి ఫుడ్ తెచ్చుకోవటంలో రిస్క్ ఉంటుందా, అవి క్లీనింగ్ జాగ్రత్తలు ఇవి మళ్ళీ అక్కర్లేదు, మీరు ఉన్నట్టుగా వాట్సాప్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ రకరకాలుగా ఉంటుంది కాబట్టి దీని మీద కొద్దిగా క్లారిటీ ఏమైనా ఇవ్వగలమా అని అడుగుతున్నాను. సార్ ఇది యాక్చువల్ గా ఇట్స్ అన్ ఓల్డ్ క్వశ్చన్. లాస్ట్ వేవ్ లోనే చాలా సార్లు కవర్ అయిపోయిన క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఏమీ హాని లేదు దానివల్ల. ఇప్పుడు అందరూ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు తెచ్చేటప్పుడు. మనం కూడా ఇంకా ఇంత ముందులాగా వెజిటేబుల్స్ ని మళ్ళా పక్కన పెట్టేసి కడిగేసి నథింగ్ అంత లెవెల్ కి జస్ట్ క్లీన్ గా మనం యాజ్ యూజువల్ ఎలా క్లీన్ చేసుకుంటామో క్లీన్ చేసేసుకొని మనం బాయిల్ చేసి బాగా కుక్ చేస్తాం కాబట్టి ఇంకేం ప్రాబ్లం లేదు. బయట నుంచి వచ్చే ఫుడ్ లో నుంచి కూడా ఏం ప్రాబ్లం లేదు. మాక్సిమం ఏం చేయొచ్చు అంటే కొంతసేపు బయట పెట్టేసి ఒక 1 or 2 hours తర్వాత లోపల తెచ్చుకోవచ్చు ఇఫ్ యూ రియలీ వాంట్ బి వెరీ వెరీ కేర్ఫుల్. బట్ లాస్ట్ వేవ్ లో ఎంఫసైజ్ చేసినంత ఇప్పుడు ఏమీ లేదు సార్. ఆ సర్ఫేస్ మీద అంతసేపు ఉంటుంది ఇంతసేపు ఉంటుంది ఏమి అవన్నీ నౌ వి నీడ్ నాట్ రియలీ వరీ అబౌట్ ఆల్ దట్. దిస్ ఇస్ బేసిక్లీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ ఇస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్. గవర్నమెంట్ ఇస్ బేసిక్లీ అంటే ఎవ్రీవేర్ దే డినైడ్, బట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటే ఇంకా దానికి సోర్స్ ఉండదు, ఎవరికి ఎలా వచ్చింది, వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళిండడు, ఎవరితో కనెక్షన్ ఉండదు, వచ్చింటుంది, దాన్ని కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అంటారు. సో నో ప్రాబ్లం విత్ ఫుడ్ అండ్ వెజిటబుల్స్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. నో సార్, డాక్టర్ రామారావు గారు, ఇప్పుడు ఒక మిత్రులు ఏమో పంపించారంటే ఇప్పుడు స్టాటిస్టిక్స్ లో ఎవ్రీ ఇయర్ ఇప్పుడు కరోనా వల్ల ఎంతమంది చనిపోతున్నారో అంతకన్నా ఎక్కువ మంది ఈ ఫ్లూ వల్ల మరో దాని వల్ల చనిపోతున్నారని చెప్పారు కదా. కాబట్టి ఇది వాటితో పోల్చి చూసుకున్నప్పుడు అంత ప్రమాదంగా లేదన్న వాదన కూడా వస్తుంది. ఈ వీటి వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది, ఇలా చెప్పడం వల్ల కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అంటే పర్వాలేదా మనం కొన్నాళ్ళ నుండి పోయేదే అని తీసుకోవాలా, భయపడాలా? ఒక పక్కన చిన్న విషయమే అని చెప్పేవాళ్ళు గట్టిగా చెప్పేస్తారు, కాదు చాలా జాగ్రత్తగా చెప్పేవాళ్ళు గట్టిగా చెప్పేస్తారు. ఎట్లా తీసుకోవాలని అంటున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక విషయం మనం వార్త ఎలా చేస్తాం అన్న దాన్ని బట్టి ఉంటుందండి. కుక్కలు మనుషులు కరుస్తుంటుంటాయి, కుక్క మనిషిని కరిస్తే ఎవరు కూడా చెప్పుకోరు. అదే ఒక మనిషి కుక్కను కరిచాడు అనుకోండి, పెద్ద వార్త అయిపోతుంది అది. అదే విధంగా కారులో ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటుంటాయి, అవన్నీ కూడా టీవీలో వచ్చాయి. ఒక హెలికాప్టర్ పడిపోయింది, హెలికాప్టర్ పడిపోయేటప్పటికి ఏదో ఒకళ్ళో ఇద్దరు చచ్చిపోయారంటే అది చాలా పెద్ద విశేషం కింద చెప్పడం జరుగుతుంటుంది. అలాగే ఈ కరోనా అన్నది వచ్చి ఇప్పుడు ఇంత ప్రాబ్లం పెట్టింది. కాకపోతే ఇతర విషయాలతో పోలిస్తే, అంటే ఉదాహరణకి డెంగీ వ్యాధి ఉందనుకోండి, గవర్నమెంట్ బాగా తక్కువ చేసి చెప్పడం మొదలెట్టింది. కానీ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ చాలా మంది తెలుసు ఎంత విస్తారంగా ఉందో, ఎంత డెంగీ వ్యాధితోటి ఎన్ని వేల మంది చచ్చిపోయారో ఇదంతా కూడా. అలాగా చావులు అనేటటువంటివి చాలా ఎక్కువ, చాలా కండిషన్స్ మూలాన ఉన్నప్పటికీ కూడా ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇందాక చెప్పినట్టు మనిషి కుక్కను కరిచినటువంటి పరిస్థితి లాగా ఒక కొత్త పరిస్థితి కాబట్టి దీనికి ఇంత ఎంఫసిస్ రావడం జరిగిందండి. శశాంత్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రశ్న మీకండి. ఇందాక మీరు వ్యాక్సిన్ గురించి చెప్తూ కోవాక్సిన్ కోవిషీల్డ్ ఏదైనా పర్వాలేదని ఇట్లా అది కవర్ చేశారు. ఇందులో ఒక క్వశ్చన్ ఏం అడిగారంటే, ఇప్పుడు డ్యూరేషన్ పెంచిన తర్వాత కొంతమంది 28 రోజులకి వేయించేసుకున్న వాళ్ళు ఉన్నారు. కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు, 28 రోజులకి రెండో డోస్ కూడా వేసేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకొక డోస్ తీసుకోవాలా, లేకపోతే బూస్టర్ డోస్ ఏమైనా ఉంటుందా? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి బూస్టర్ డోస్ డెఫినెట్ గా ఇంకొక 1 year తర్వాత ఉంటుందండి. ఇది వీళ్ళందరినీ కవర్ అయిన తర్వాత ఆ ఆస్పెక్ట్ కి వెళ్తారు. ఈ లోపల గానీ ఒకవేళ ప్రైవేటైజ్ చేసేసి, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ స్పుట్నిక్ వ్యాక్సిన్ అరౌండ్ 1000 rupees కి దొరుకుతుంది అని వచ్చింది ప్రైవేట్ లో. సో అలా డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ కూడా కమర్షియల్ గా దొరుకుతుంది. అప్పుడు ఇంకా ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేసుకోగలిగిన వాళ్ళు, ఇప్పుడు నేను అనుకుంటా ఉండేది 200 rupees మన లైఫ్ కోసం పెట్టేది అని, ఎన్నో సినిమాకు పోయి 200 రూపాయలు టికెట్ పెట్టే వాళ్ళకు 200 rupees కి వ్యాక్సిన్ వేసుకోవడంలో ఏం కష్టం ఉంటుందో అయితే నాకు తెలియదు. సో
అలా బూస్టర్ డోసులు వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ప్రస్తుతం మీరేం వరీ కావద్దండి. 2 డోసెస్ వేసుకున్న వాళ్ళు 1 year వరకు దాని గురించి ఆలోచించి బుర్రపాటు చేసుకోవద్దండి. నేను చిన్న పాయింట్, మామూలు కామన్ సెన్స్ పాయింట్ యాడ్ చేయమంటారా? ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అనేటటువంటి ఒక మోడల్, అంటే ఒక పెద్ద భూతం ఉంది, ఆ భూతం ఎలా ఉంటుందంటే అని చెప్పేసి మోడల్. దొంగ అంటే ఎలా ఉంటాడంటే కళ్ళకు గంతలు కట్టుకుని ఉంటాడు, చార్ల బనీలు వేసుకుని ఉంటాడు, అర్ధరాత్రి అమావాస్య నాడు వస్తాడు, ఒంటి నిండా ఆముదం పూసుకుని ఉంటాడు అని చెప్పేసి ఒక మోడల్ ఇస్తాం మనం. ఆ మోడల్ అలా వస్తే వెంటనే పట్టేసుకుంటాం, దొంగ దొంగ అంటాం. కానీ దొంగ రూపం మార్చుకొచ్చాడు అనుకోండి, అంటే కొత్త సైబర్ దొంగ అనుకోండి, షోగా సూటు బూటు వేసుకుని వచ్చి, ఒరే బాబు నీ ఫోన్కి ఒక చిన్న ఓటీపీ వస్తుంది, అది నాకు చెప్పు అని చెప్పేసేసి అలా చెప్పి ఆ విధంగా దొంగతనం చేసాడు అనుకోండి. అదే విధంగా ఈ వైరస్లు కూడా రూపాంతరాలు చెందుతూ ఉంటాయి. ఈ వ్యాక్సిన్ కనిపెట్టిన వాళ్ళు ముందు జాగ్రత్తగా ఏ రూపాంతరాలు జరుగుతాయో ఊహించే కొంచెం ఎదురుజ్జాగా చేస్తారు. ఎంత ఎదురుజ్జాగా చేసినా కూడా ఒక ఏడాది అయ్యేటప్పటికి మళ్ళీ వాళ్ళు మార్చుకోవాల్సి వస్తుంది, వాళ్ళ మోడల్ మార్చుకోవాల్సి వస్తుంది. అలాగే ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి బూస్టర్ డోస్కి ఎన్నాళ్ళు ఫిక్స్డ్ అంటే అది ఎవరు మనకి ఎక్కడైనా నిర్దేశించబడి ఉందా? ఏదైనా పుస్తకంలో రాసిందా? ట్రయల్ అండ్ ఎర్రర్. 4 వారాలు సరిపోద్దేమో చూద్దాం, 4 వారాలు సరిపోలేదు కొన్ని 6 వారాలు చూద్దాం, ఇవన్నీ ట్రయల్ అండ్ ఎర్రర్. చివరికి ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే కన్వీనియన్స్ని బట్టి శివరాత్రి నాడు, ఎప్పుడు శివరాత్రి అంటాం? ఫుడ్ దొరకనప్పుడు ఆ రోజే శివరాత్రి, ఫుడ్ గట్టిగా దొరికితే ఆ రోజే సంక్రాంతి. ఆ విధంగా దొరకటం లేదు కాబట్టి 16 వారాలు చేయండి, 30 వారాలు చేయండి, 30 వారాల లోపల వద్దు అనేటటువంటి ఇవన్నీ కూడా కన్వీనియన్స్ని బట్టి చేసేటటువంటిది. ముందు ముందు వేరియంట్స్ తగ్గట్టుగా రకరకాల మార్పులు వస్తాయని నేను అనుకుంటున్నాను వ్యాక్సిన్. థ్యాంక్ యూ. శేషాద్రి గారు, మీకు ప్రశ్న వచ్చిందండి. ఒకసారి కరోనా వచ్చి తగ్గిపోయిన వాళ్ళు ఇంకా పర్వాలేదు అనుకోవచ్చా? బయట తిరగటం కానీ లేకపోతే ఇంకా జాగ్రత్తలు అలాగే తీసుకోవాలా, లేదా మళ్ళీ వచ్చే ప్రమాదం ఉందా? డెఫినెట్ గా మళ్ళా ప్రమాదం ఉందండి, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఈ రోజే నేను ఒక అతన్ని చూశాను, లాస్ట్ వేవ్ లో హీ వాజ్ పాజిటివ్, 2 వ్యాక్సిన్లు తీసుకున్నాడు, అగైన్ హీఈస్ పాజిటివ్ నౌ, బట్ హీఈస్ ఫైన్. మైల్డ్ డిసీజే, ఏ ప్రాబ్లం లేదు, వచ్చింది కాబట్టి మేము చూపించుకునేదానికి వచ్చినాను, నాకు ఏం ప్రాబ్లం లేదు అన్నాడు. ఇప్పుడే మేము దాని గురించే మాట్లాడుతూ ఉంటాం. వైరస్ షేప్ మారుతుంది, దాని పేరే మ్యూటేషన్ అంటారు. మ్యూటేషన్ ఈసారి ఏం చేసింది? వైరస్ పిల్లల్ని అఫెక్ట్ చేయనని అనుకున్నారా మీరు అని పిల్లలకి అఫెక్ట్ చేసేలాగా మారింది. ఇళ్లలో ఉంటారా మీరు, నేను ఇంట్లోకి రాననుకుంటున్నారా అని దాని ఇన్ఫెక్టివిటీ పెంచుకొని ఇంట్లోకి వచ్చేసింది. సో మ్యూటేషన్ మారుతుంది, దాని వెపన్స్ మార్చుకుంటుంది. దిస్ ఇస్ అ వార్. అది మనము వీఆర్ ఇన్ అ వార్, వీఆర్ ఆల్ సోల్జర్స్. సో ఇదంతా బ్యాటిల్ ఫీల్డ్ కాదు. సో ఇక్కడ ఎవరు సోల్జర్స్? ఎవరు వ్యాక్సిన్ వేసుకుంటారో వాళ్ళు సోల్జర్. నువ్వు వ్యాక్సిన్ వేసుకోకపోతే నీకు ఒక వార్, మళ్ళా లైఫ్ లో ఎప్పుడు కత్తులు గన్లు పెట్టుకొని ఎవరము దిగము బ్యాటిల్ గ్రౌండ్ లోకి. ఇదే మన వార్ సింగమీట. ఈ వార్ వచ్చిన తర్వాత చెప్పే వాళ్ళ మాట వినకుండా వ్యాక్సిన్ వేసుకోవాలనా, చూస్తాము, మన మీద ప్రయోగం చేస్తారా, నాకు వచ్చేసింది నేను పోతాను, నేను పెళ్లికి 1000 మంది పిలుస్తాను. సో బేసిక్ గా అవసరమా? ఇప్పుడు 1 సంవత్సరం రోజులు పెద్ద పెద్ద పెళ్లిళ్ళు చేసి ఫంక్షన్లు చేయకపోతే మీ ఏమన్నా బతికుంటే, ఏదో అంటే రాయలసీమలో ఉంది, బతికుంటే బఠానీలను అమ్ముకొని బతకచ్చు అని. అలా ఎందుకు దాన్ని అంత ఇది చేస్తారో. సో మనం సోల్జర్స్ గా ఈసారి సింపుల్ థింగ్ ఏమంటే 2 మాస్కులు వేసుకోండి, దూరం పాటించండి, మీ పని చేసుకునేటప్పుడు వ్యాక్సిన్ వేసుకోండి. సింపుల్ 3, అంతే, 3. థ్యాంక్ యూ సార్. రామారెడ్డి గారు, మీకు ప్రశ్న అండి. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ లో వాళ్ళు కొంతమంది మెంబర్స్ ఉద్యోగాలకు కంపల్సరీ ఉన్నారు, వాళ్ళు కంపల్సరీగా ఉద్యోగానికి వెళ్తున్నారు, ఏవో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఇంట్లో కొంతమందికి టెస్ట్ చేయించాలంటే వేరే రకమైన ఆరోగ్య సమస్యలతో వాళ్ళని బయటకు తీసుకువెళ్ళవలసి వస్తారు. ఇవన్నీ చాలా ఆందోళనకు గురి చేసేస్తున్నాయండి. రేపు ఒక టెస్ట్కి వెళ్ళాలంటే భయం వేసేస్తుంది, లేకపోతే మా వాడు రోజు ఆఫీస్కి వెళ్తున్నాడంటే భయం వేస్తుంది. ఈ భయాన్ని నుంచి ఎలా బయటపడాలి అని అడుగుతున్నారు. ఇక్కడ ఇండివిజువల్ ఎన్విరాన్మెంట్ అండి. ఎన్విరాన్మెంట్ కి ఇండివిజువల్ కి మధ్య వచ్చేటటువంటి ఇంటరాక్షనే రకరకాల సైకలాజికల్ రెస్పాన్సెస్. ఎన్విరాన్మెంట్ని మనం మార్చలేము, కరోనా వైరస్ని మార్చలేము, ఆఫీసుల్లో ఉద్యోగాల స్టైల్ని మార్చలేము. కొంతమందికి అయితే సాగుతుంది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు, కొంతమందికి వెళ్తే తప్ప గడవదు. అలాగే ఆర్థిక పరిస్థితులు మార్చలేము,
ప్రపంచంలో ఏది కూడా మారదు. ప్రపంచంలో ఆ ఆ ఉన్నటువంటి పరిస్థితికి మనం అడ్జస్ట్ అవ్వడమే అడాప్టేషన్. ఎప్పటినుంచో కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఏ జీవులైతే అడాప్ట్ అయినాయో ఆ జీవులే బతికి బయటపడినాయి మనకి ఎవల్యూషన్‌లో చూసినట్టయితే. అలాగే ఇక్కడ హైరాన్ పడిపోయినంత మాత్రాన జరిగేదేం లేదు. టెన్షన్ ఊరికే పడిపోయినంత మాత్రాన జరిగేదేం లేదు. ఆఫీస్‌కెళ్ళడం మానేసేసి నేను ఇంట్లోనే కూర్చుంటాను ఉన్నదాంతోటి అంటే సరే ఓకే. దట్ ఇస్ ఆల్సో ఓకే. లైట్లు కూడా అవి, అన్ని లేదు లైట్లు, వెళ్తాను నేను రిస్క్ తీసుకుంటానంటే జాగ్రత్తగా ఇప్పుడు అన్ని ఉదాహరణకి లైట్లు హాస్పిటల్ నొక్కు. ఉంది. హాస్పిటల్‌లో నర్సెస్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు. వర్క్ చేస్తున్నారంటే వెళ్ళొద్దు అంటే మానేయాలంటే మానేయొచ్చు. లేదు వెళ్లి జాగ్రత్తలు పడతానంటే జాగ్రత్తలు పడొచ్చు. అందుకని ఇది మన దృక్పథాన్ని బట్టి ఉంటుంది తప్పించి అంటే గోరుకి దెబ్బ తగిలినా సరే పెద్ద కాల్ చేసేసేవాళ్ళు ఉంటారు. అక్కడ అడవిలో కాలో చెయ్యో పోయి పాక్కుంటూ వచ్చేటటువంటి సోల్జర్స్ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క దృక్పథాన్ని బట్టి వాళ్ళ టాలరెన్స్ అనేటువంటిది ఉంటుంది. అలాగే ఈ యాంగ్జైటీ లెవెల్ కూడా ఇందాక చెప్పినట్టుగా మనకి యాంగ్జైటీ విషయంలో రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, ఒక విధమైనటువంటి ఫిలసాఫికల్ యాటిట్యూడ్ ఇలాంటి ఈ ఈ శవాసన, యోగ నిద్ర ఇలాంటివన్నా ప్రాక్టీస్ చేయడాలు వీటి వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ఇంకో క్వశ్చన్ డాక్టర్ శేషాద్రి రెడ్డి గారికి. సార్ ఇప్పుడు హాస్పిటల్ ఉన్నటువంటి బంధువులకి వాళ్ళకి సర్వీస్ చేయాల్సి రావడం అంటే వాళ్ళకి ఫుడ్ పంపించడం ఇలాంటిది తర్వాత ఒకసారి తగ్గింది అన్నాక వాళ్ళతో ఎంతకాలం మనం నార్మల్ గా వ్యవహరించడానికి కుదురుతుంది ఈ విషయం మీద కొంత క్లారిటీ కావాలంటున్నారు. సో బేసిక్ గా 9 days కి 95% ఆఫ్ ద పీపుల్ లో వైరల్ మల్టిప్లికేషన్ తగ్గిపోతుందండి. 9 days కి ఇన్ఫెక్టివిటీ తగ్గిపోతుంది. ప్రికాషనరీగా ఉండేదానికి ఇంకొక 5 days దాన్ని యాడ్ చేసి 14 days అని చెప్పినారు. సో 14 days కి పీపుల్ కెన్ గో అవుట్. ఇంకొక క్వశ్చన్ కూడా ఏదో కింద ఒకటి ఫ్లాష్ అయింది. సో 14 days కి యూ కెన్. ఇప్పుడు ఎంతమంది ఇంట్లో కూర్చొని బతకగలుగుతారండి? వాళ్ళు వెళ్ళాలి కదా, పనులు జరగాల, ఎకానమీ మూవ్ కావాలా, ఎవ్రీడే డే టు డే యాక్టివిటీస్ ఉండాలా. సో 14 days కి ఇఫ్ ఎంప్లాయీ కానీ సే ఏమైనా ఫ్లైట్ ఎక్కేదానికో లేదా ఒక మల్టీనేషనల్ కంపెనీనో ఇంకొక స్టేట్ వెళ్ళేదానికి వాళ్ళు ఏమన్నా టెస్ట్ అడిగితే ఆర్టీపీసీఆర్ చూపియాల. మామూలుగా మన పని మనం వెళ్ళేదానికి ఏ ఆర్టీపీసీఆర్ మళ్ళా చాలా మంది నేను మళ్ళా చేసుకున్నాము నెగిటివ్ వచ్చింది ఇవన్నీ చేస్తా ఉంటాయి. ఏం అవసరం లేదు. వన్స్ యూ హావ్ రికవర్డ్ దేర్ ఇస్ నథింగ్, నో నీడ్ టు డూ ఆల్ దట్. సో 14 days కి యు ఆర్ మోర్ సేఫ్. సో వాళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళతో మాట్లాడడము ఇవన్నీ ఏ ప్రాబ్లము ఉండదు. బట్ ఒక 1 month వరకు నేను మాస్క్ మట్టుకు వేసుకోమంటాను. తెలిసిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా మాస్క్ వేసుకుంటే కొంచెం మనం వాళ్ళ మీద చూపించిన ఒక కర్టసీ ఉంటుంది. ఇప్పుడు ఈ టెస్ట్ల కోసం తీసుకెళ్లే వాళ్ళని హాస్పిటల్స్ తీసుకెళ్ళటం అది దాని మీద కొంత ఏం సార్ టెస్టులని పెద్దవాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి జనరల్ గా రొటీన్ గా జరిగే టెస్టులు వాటి కోసం వెళ్ళటం, హాస్పిటల్స్ తీసుకెళ్లటం ఇవి చేయటం మీద పర్వాలేదా? జాగ్రత్తలు ప్రత్యేకంగా ఉన్నాయా అంటే హాస్పిటల్స్ పెడతారు సార్? ఇంకా చూడండి, మనకు అని మన తెలిసిన వాళ్ళకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వేవ్ లో ఫర్ ద లాస్ట్ 1 month అనుకోండి పీక్ వేవ్ జరుగుతా ఉంది. లాస్ట్ 1 month నుంచి ఐ వుడ్ హావ్ సీన్ ప్రాబబ్లీ అరౌండ్ 600 to 700 పీపుల్. ఎలా వెళ్తున్నాము? నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టెత్ పెట్టి సౌండ్స్ విని అన్ని 4 బ్యాచ్ లో కూర్చోపెట్టి బయట ఎన్వైరన్మెంట్ లో గాలిలో అయితే అది ఒకే దగ్గర ఉండదు, వెళ్ళిపోతుంది అని మేము ఎలా వెళ్తున్నాము? అలాగనే మనకి ఇంకా తెలిసిన అమ్మ, నాన్న, చెల్లో, బావో, బామర్దికో వచ్చినప్పుడు ఎవరో ఒకరు తీసుకొని వెళ్ళాలా అన్నప్పుడు వెళ్ళాలా అంతే. ఎప్పుడు ఎలా వెళ్ళాలి నేను చెప్పిన డబుల్ మాస్క్, షీల్డ్ పెట్టుకొని, శానిటైజర్ పెట్టుకొని, జాగ్రత్తలు తీసుకొని వేరే వాళ్ళకు దూరంగా ఉండి వెళ్ళాలా. ఓకే సార్, థ్యాంక్ యూ. తర్వాత ఈ కరోనా వ్యాక్సిన్, కరోనా వచ్చి తగ్గిన తర్వాత వ్యాక్సిన్ ఎన్నాళ్ళకి వేసుకోవచ్చు? కోవాక్సిన్ కి అయితే 4 weeks కి వేసుకోవచ్చు అండి. మోరలెస్ ఈవెన్ కోవిషీల్డ్ అయినా 4 weeks కి వేసుకోవచ్చు. తగ్గిన తర్వాత నెగిటివ్ రిపోర్ట్ వచ్చాక 4 weeks. మీరు మళ్ళా నెగిటివ్ రిపోర్ట్ అంటున్నారు, నెగిటివ్ రిపోర్ట్ రావాల్సిన పని లేదు. ఓకే. N95 మాస్క్ గురించి ఒకసారి చెప్తారా? అవును, వచ్చింది అది. N95 ప్రాపర్ మాస్క్ కానీ దొరికి వేసుకుంటే డబుల్ మాస్క్ అవసరం ఉండదు. హెవీ ఏరియాస్ ఇప్పుడు మీరు చెప్పినారు హాస్పిటల్ తీసుకొని రావాలా రిలేటివ్ ని, లేదా టెస్ట్ చేసుకొని ల్యాబ్ కు వెళ్ళాలా, వ్యాక్సినేషన్ సెంటర్ కి వెళ్ళాలా అంటే మటుకు షీల్డ్ కూడా వేసుకుంటే ఇంకొంచెం ప్రొటెక్షన్ వస్తుంది.
ఆల్మోస్ట్ అన్ని ప్రశ్నలు కవర్ అయ్యాయండి. ఒకటి రెండు పర్సనల్ క్వశ్చన్స్ వచ్చాయి, అది వాళ్ళకి నేను విడిగా చెప్తాను, ఎందుకంటే దీంట్లో మనం పర్సనల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కాదు కదా. కాబట్టి బ్లాక్ ఫంగస్ మీద ఏమైనా చెప్తారా అని అడుగుతాను. సో అది క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్తాను అని అన్నాను కాబట్టి ఐ టాక్ అబౌట్ దట్. ఈవెన్ రీసెంట్ గా ఒక వీడియో కూడా స్పోకన్ అబౌట్ బ్లాక్ ఫంగస్ ఎక్స్క్లూసివ్లీ. సో బ్లాక్ ఫంగస్ అనేది ఇట్ మ్యూకార్ మైకోసిస్ అనే ఒక ఫంగస్ అండి. జనరల్ గా ఇట్ ఈస్ దేర్ వెరీ కామన్లీ ఇన్ ద ఎన్వైరన్మెంట్. కొంచెం మనకు బాడీలో ఇమ్యూన్ శక్తి ఉన్నా గానీ అది మనల్ని ఎఫెక్ట్ చేయదు. ఇంత ముందు అందుకనే ఎవరు దాని గురించి వినలేదు. ఎందుకు అంటే ఇంత ముందు బాగా లుకీమియాస్, ఎస్పెషలీ బ్లడ్ క్యాన్సర్స్, దాని కీమోథెరపీ వాడేవాళ్ళు, వెరీ వెరీ బ్యాడ్ అన్కంట్రోల్డ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళకు వచ్చేదనమాట. సో ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు ఏమైపోయిందంటే వన్స్ ఐసీయూకి వెళ్ళిన తర్వాత హెవీ యాంటీబయాటిక్స్ అంటే ఇంకా అవసరం లేని టైం దాటిపోయిన తర్వాత కూడా ఇంకా కంటిన్యూస్ గా వాడతా, స్టిరాయిడ్స్ ని కూడా అలా వాడేసి, అండ్ ఇప్పుడు ఏమైపోయినాయంటే మన ఐసీయూస్ ప్రాపర్ హాస్పిటల్స్ లో ఉండే ఐసీయూస్ కాకుండా మేక్ షిఫ్ట్ ఐసీయూస్ అనేటి మష్రూమ్ అయినాయి అన్ని ఊర్లలో. సడన్ గా సందుకి ఇప్పుడు ఒక ఐసీయూ ఉంది. సో వాళ్ళు హౌ ఆర్ దే గోయింగ్ టు మెయింటైన్ ద పైపింగ్? ట్రైన్డ్ నర్సెస్ తో ఆ పైపింగ్ ని క్లీన్ చేయడము. నెక్స్ట్ ఆక్సిజన్ వాటర్ లో నుంచి రావాలా. సో అది స్టెరైల్ వాటర్ వాడకుండా ట్యాప్ లో పట్టి మళ్ళా దానికి అటాచ్. ట్యాప్ వాటర్ పైన ట్యాంక్ ఎలా ఉంటుందో, ఎంత నీచంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఆ వాటర్ ద్వారా నుంచి ఆక్సిజన్ మన లోపలికి వెళ్ళి చాలా సేపు నేజల్ ప్రాంగ్స్ అంటే ముక్కు ఆక్సిజన్ లోపలికి వెళ్ళేదానికని పెట్టిండే పైపింగ్. సో ఇవన్నీ అన్హైజీనిక్ కండిషన్స్ లో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దే ఆర్ డెవలపింగ్ అన్ ఇన్ఫెక్షన్ విత్ దిస్ ఫంగస్ కాల్ మ్యూకార్మైకోసిస్ విచ్ ఇస్ కాల్ బ్లాక్ ఫంగస్. సో అది సైనస్ లో, నోస్ లో, బ్రెయిన్ కి, లంగ్ కి స్ప్రెడ్ కావచ్చు. అది మేజర్ ప్రాబ్లం ఏమైతా ఉందంటే నోస్ బ్లాక్స్. ఇప్పుడు కొత్తగా ఎలా మనం కనుక్కోవచ్చు అంటే ఒక సైడ్ నోస్ లో సడన్ గా ఏదో బ్లాక్ అయిపోయినట్టు అనిపించడము, వన్ సైడ్ ఆఫ్ ద ఫేస్ నొప్పి రావడము, ఒక సైడ్ ఫేస్ వాయడము, లేదా కన్ను వాయడము, లేదా ముక్కులో నుంచి నల్లగా నీరు కారడము. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫీచర్స్ ఐసీయూ నుంచి వచ్చేసిన తర్వాత ఫేస్ అయినప్పుడు దట్ ఈస్ మ్యూకార్మైకోసిస్. దానికి యాంఫోటెరిసిన్ అనే ఇంజెక్షన్ ఉంది, కానీ ఇప్పుడు షార్ట్ సప్లైలో ఉంది. అది కామన్ ఇంజెక్షన్ కాదు. అండ్ ఫుల్ ట్రీట్మెంట్ అయ్యేటప్పటికి అది మళ్ళీ లక్షల్లో అవుతుంది మ్యూకార్మైకోసిస్ కి. అండ్ బిఫోర్ గివింగ్ ద ఇంజెక్షన్ ఎప్పుడు కూడా ఈఎన్టీ డాక్టర్ హ్యాస్ టు గో ఇన్, ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిపోయిన ఏరియానంతా రిమూవ్ చేసిన తర్వాతనే అది ఇయ్యాల. ఊరికనే ఇంజెక్షన్ ఇస్తే పని చేయదు. సో ఇంకొక 2 క్వశ్చన్స్ తో క్లోజ్ చేద్దాం సార్. ఒకటి, వాట్ ఈస్ ద కేర్ టు బి టేకెన్ ఇన్ ది కిడ్స్ ఫర్ ఎ పాసిబుల్ కోవిడ్ థర్డ్ వేవ్ అని అడిగారు. ఏం లేదండి, వ్యాక్సినేషన్ అయిపోవడము కిడ్స్ కి ఇప్పటి నుంచి అన్నా అట్లీస్ట్ మనం నేర్చుకోలేదు, మన పెద్దోళ్ళు నేర్చుకోలేదు, కానీ అట్లీస్ట్ కిడ్స్ కన్నా హైజీన్ అంటే ఏంది అనేది నేర్పించడము, డిసిప్లిన్ అనేది నేర్పించడము, మాస్క్ సంవత్సరం రోజులు మాస్క్ తీయకుండా ఏది చేతులు కడుక్కోవడము, తినే ముందు, తిన్న తర్వాత, దేన్నన్నా కంటామినేటెడ్ దాన్ని తాకినప్పుడు చెయ్యి కడుక్కోవడము, పక్కన ఫ్రెండ్ పైన తుమ్మడం లేకుండా, దగ్గడం లేకుండా వాళ్ళకు డిసిప్లిన్ నేర్పించడం ఒకటే మన చేతుల్లో ఉండేది. వ్యాక్సినేషన్ ఆఫ్ కోర్స్ 80% ఆఫ్ ద పీపుల్ గెట్ వ్యాక్సినేట్ అనుకోండి, హర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. సో వైరసే బేసిక్ గా వైరస్ కే బోరు కొడుతుంది, వీళ్ళందరినీ అయిపోయింది అని ఇంకొకటి ఏదన్నా ఎత్తుక్కుంటుంది. సార్ ఇక్కడ దీంట్లో ఒక క్వశ్చన్ ఉంది, మీకు కూడా కనిపిస్తున్నాను చూడండి. మెనీ కేసెస్ RT-PCR గివింగ్ నెగటివ్ రిపోర్ట్, బట్ ఆఫ్టర్ 6 days many are suffering and died. ఏమిటని అడుగుతున్నారు, వాట్ ఇస్ ద రీజన్? సో ఫస్ట్ రీజన్ చెప్తానండి. బేసిక్ గా ఈవెన్ యాంటీజెన్ ఆల్సో కెన్ కమ్ నెగటివ్. తీసే విధానము ముక్కైనా నోరైనా కరెక్ట్ టెక్నిక్ లేకుంటే ఇట్ కెన్ కమ్ ఎస్ రాంగ్. రెండోది టైమింగ్ ఆఫ్ ద టెస్ట్. ఊరికే ఈ రోజు వచ్చేస్తానే, ఈ రోజు మా ఆయనకు వచ్చింది అని ఆ రోజే పోయి వైఫ్ టెస్ట్ చేసేసుకోవడము, నెగిటివ్ అని చెప్పి నెగిటివ్ అని ఫీల్ అయిపోవడము లేదు. బెటర్ ఇస్ ఆల్వేస్ 3rd and 4th డే ఆఫ్ ఫీవర్ కానీ చెక్ చేస్తే ఈల్డ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. లేదా ఫస్ట్ డే చేసిన ఫ్యామిలీలో అంతమందికి ఉండి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మళ్ళా 5th డే రీటెస్ట్ చేయడము. ఈ యాంటీజెన్ కిట్స్ అన్ని కూడా పాత కిట్స్ లేదా ఇప్పుడుండే వైరస్ మారిపోతా ఉంది కాబట్టి ఇప్పుడు ఓన్లీ 70% ఉంది దాని వల్ల వచ్చే ఇన్ఫర్మేషన్. RT-PCR వల్ల ఇంకొక 15 యాడ్ అయ్యి 85% మాకు హెల్ప్ చేస్తా ఉంది. లక్షణాలు ఉన్న వాళ్ళలో
సిటీ స్కాన్ తీస్తే అది ఇంకొక 5% వచ్చి అరౌండ్ 90% టెస్ట్లతో వీఆర్ ట్రైంగ్ టు డూ ఇట్. బట్ అదర్వైజ్ మిగతా వాళ్ళలో ఐఎమ్ రైటింగ్ అ న్యూ డయాగ్నోసిస్ కాల్డ్ అస్యూమ్డ్ కోవిడ్. ఎందుకంటే ఇంట్లో అందరికీ ఉండి అదే లక్షణాలు ఉండి నెగటివ్ వస్తే ఎందుకు నెగటివ్ అనుకోవాలా, అది కోవిడే అది. సో యూ హ్యావ్ టు అస్యూమ్ దట్ యూ హ్యావ్ కోవిడ్ అండ్ టేక్ ఆల్ ద ప్రికాషన్స్. లేకుంటే తిరిగేసి ఇంకో 10 మందిని ఇన్ఫెక్ట్ చేస్తారు. అలాగే ఈ బెటడిన్ గార్గిల్ చేస్తే ఏమైనా లాభం ఉంటుందా అన్నది ప్రశ్న. డెఫినెట్ గా ఏదో ఒక లాభం ఉంటుంది. ఓకే, సో అవును సార్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. నిజానికి చక్కటి ఇన్ఫర్మేషన్, చాలా వివరంగా, చాలా అందంగా, చాలా మనసులకు పూర్తిగా అర్థమయ్యేలాగా చాలా చక్కగా చెప్పారు డాక్టర్స్ ఇద్దరు. వాళ్ళిద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రత్యేక చిన్న మనం ఏంటంటే ఈ ఋషిపీఠము సంస్కృతి పాఠశాలలు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాయి. మీ ఇద్దరిలో ఎవరైనా సరే ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఏ రోజైనా సరే మనం ఫలానా విషయం చెప్తే బాగుంటుంది అని మీ ఇద్దరిలో ఎవరికి అనిపించినా దయవుంచి మాకు కాల్ చేయండి. వెంటనే వీలున్నంత తొందరగా ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాం. అందరికీ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇవాళ జరిగిన లాభం తక్కువ కాదు. చాలా విషయాల మీద క్లారిటీ వచ్చింది, చాలా విషయాల మీద ఒక క్లారిటీ తెచ్చుకున్నాం. ఇటువంటిది ఎప్పుడైనా చెప్పాలని మీకు అనిపించినా కూడా మేము వీలున్నప్పుడు పెట్టాలంటే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంటాం. మీరు కూడా ఫలానా విషయం చెప్పాల్సిన అవసరం ఉంది అనిపిస్తే మాత్రం తప్పకుండా మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం కంటిన్యూ చేసేటువంటి ఈ ఇబ్బంది బయట సాగినంత కాలం నేను ఎప్పుడు పెట్టడానికైనా మేము సిద్ధంగానే ఉంటాం అని చెప్తూ ఇప్పుడు మా కన్వీనర్ పద్మావతి గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రపోజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అమ్మా అన్మ్యూట్ చేసుకోవాలమ్మా ఒకసారి. నేను మీకు మీరు అన్మ్యూట్ చేసుకోవాలమ్మా పద్మావతి గారు. పద్మావతి గారు అన్మ్యూట్ చేయాలి, అన్మ్యూట్ చేసుకోవాలి. మీరు మాట్లాడుతుంటే వినిపించట్లేదు. సంస్కృతి పాఠశాల సంస్థ ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోగలిగాం. దీనికి దత్తాత్రేయ స్వరూపంగా మన ముగ్గురు డాక్టర్లు వచ్చి ఇక్కడ ఉన్న మాకందరికీ ఉన్న సంశయాలన్నిటిని తొలగింపజేశారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా కరోనా బారి నుంచి తప్పించుకుంటారు అని ఆశిస్తున్నాను. అలాగే సంస్కృతి పాఠశాల బాల్యం నుంచి విద్యార్థులకి మన సంస్కారాలు నేర్పే భావంతో గురువు గారి ఆశీస్సులతో ఇది ప్రారంభించబడింది. ఇప్పటికి 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నడుస్తూ ఉందండి. కరోనా వచ్చినప్పటి నుంచి ప్రత్యక్ష తరగతులు కుదరక పరోక్ష తరగతుల విధంగా జరిపిస్తూ వస్తున్నాము. భగవంతుడు సహకరించాలి అనే దానికి గురువు గారు చెప్పినట్టుగా అచ్యుతానంత గోవింద అనే నామజపాన్ని కరోనా నివారణ కోసం అని మన సంస్కృతి విద్యార్థులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు కూడా జపం చేస్తూ ఇప్పటికి 1,50,00,000 దాకా జపం చేసి ఎంతో మంది కరోనా వచ్చిన వారు దీని ద్వారా ఉపశమనం పొందామని చెప్తూ వస్తున్నారు. ఈ విధంగా సంస్కృతి పాఠశాల ఇతోధికంగా ఈ కరోనా కోసం ఒక సేవా కార్యంగా చేస్తూ వస్తోంది. ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మా నారాయణరావు గారు సహకారంతో, అప్పాజీ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకున్నాము. వైద్యో నారాయణో హరి అన్నట్టు మీ డాక్టర్లు ఇద్దరూ వచ్చి మాకున్న అనుమానాలన్నిటినీ తొలగింపజేసి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారండి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇందులో పాల్గొన్న వారందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. వన్స్ అగైన్ డాక్టర్స్కి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ కార్యక్రమం తోటి మనం ముగించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లోజ్ చేయండి అప్పాజీ గారు. ప్లీజ్. Yes, thank you, sir. Thank you very much.